ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇండియన్ హిస్టరీలో చాప్టర్స్ మీరు క్రోనాలజీ గుర్తుపెట్టుకోండి. ఇండియన్ హిస్టరీలో చాప్టర్స్ ని క్రోనాలజీ లాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఫస్ట్ ఏమొస్తుంది? స్టోన్ ఏజెస్ వస్తాయి. ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటారు దాన్ని. స్టోన్ ఏజెస్ లో ఎన్ని ఉన్నాయి? పీలియోలిథిక్, మిసోలిథిక్, న్యూలిథిక్. తర్వాత చాల్కోలిథిక్. చాల్కోలిథిక్ మీన్స్ దే ఆల్సో యూజ్డ్ కాపర్ అండ్ స్టోన్ ఎట్ ఎ టైమ్. ఆఫ్టర్ దట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దే యూజ్డ్ alloy technology like bronze. That's why Indus Valley civilization is called as Bronze Age. After that, Vedic Aryans, their age is called as Iron Age because iron was first time used during this time, like 1000 BC. ఓకే, కాబట్టి ఫస్ట్ మీరు ఆ చాప్టరైజేషన్ గుర్తుపెట్టుకుంటే మీకు ఫస్ట్ నుండి ఇప్పటి వరకు ఆ క్రోనాలజీ గుర్తుంటుంది. ఇప్పుడు నాకు చెప్పండి, మీరు చాప్టర్స్ ని వరుసగా చెప్పాలి. జస్ట్ ఇక్కడ కనిపిస్తున్నాయి చెప్పాలి నాకు చాలు. యా, నోటికి బై హార్ట్ చేయండి. ఫస్ట్ స్టోన్ ఏజెస్, ప్రీ హిస్టారిక్ పీరియడ్, ప్రీ హిస్టారిక్ కల్చర్స్ వి కాల్ దెమ్. తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫ్రమ్ 2500 టు 1750. ఇక్కడ తగ్గుతూ వస్తుందండి, పెరుగుతూ పోతుంది. అంటే దీని తర్వాత ఇది జరిగింది, కాకపోతే తగ్గుతూ వస్తుంది. ఇక్కడ 0 వరకు వచ్చి ఒక చోట ఆగుతాం మనం. ఇక్కడ వేదిక్ కల్చర్స్ 1500 నుండి 600 బీసీ, 1500 నుండి 1000 వరకు ఎర్లీ వేదిక్, 1000 నుండి 600 కి లాటర్ వేదిక్. ప్రీ మౌర్యన్ పీరియడ్ అంటే మౌర్యన్ సామ్రాజ్యం రాకముందు ఉన్న మహాజనపదాలు ఉంటాయి. ఇక్కడే మనకు బుద్ధిజం, జైనిజం వస్తుంది. ఎందుకు అంటే వేదిక్ టైంలో సమాజం కాన్ఫ్లిక్ట్ గా అంటే కాంప్లెక్స్ గా తయారైంది, చాలా క్రూడ్ గా తయారైంది సొసైటీ. కాబట్టి మొబిలిటీ లేదు, ఫ్రీడమ్ లేదు కదా, రైట్. సో మౌర్యన్స్ టైంకి వచ్చేసరికి అంటే ఈ 16 జనపదాలు ఊళ్ళన్నీ కూడా కలిసి దే బికేమ్ ఒక పెద్ద రాజ్యంగా ఏర్పడ్డాయి. చిన్న చిన్న రాజ్యాలు కలిసి పెద్ద రాజ్యాలుగా ఏర్పడి అప్పుడు ఒక ఎంపైర్ ఏర్పడింది. ఫస్ట్ మనకి మౌర్యన్ ఏజ్, మౌర్యన్ ఎంపైర్. పోస్ట్ మౌర్యన్ అంటే మౌర్య తర్వాత కాలంలో చిన్న చిన్న రాజవంశాలు రూల్ చేస్తాయి. మళ్ళీ అన్ని కలిపి మళ్ళీ గుప్త సామ్రాజ్యం వచ్చింది. మళ్ళీ గుప్తులు రూల్ చేశారు. మళ్ళీ ఒక పెద్ద రాజ్యం, మళ్ళీ పెద్ద డైనాసిటీ రూల్ చేశారు. గుప్తుల తర్వాత మళ్ళీ డిసింటిగ్రేట్ అయ్యింది. తర్వాత మళ్ళీ మిడివల్ ఇండియా స్టార్ట్ అవుతుంది. సో ఇది మనకు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ చాప్టరైజేషన్ అండి. ఈ చాప్టర్ మీకు కనీసం నోటికి గుర్తున్నా కానీ whenever you come across the questions based on the chronology, you can easily identify, రైట్. మీకు అది తెలుస్తుంది. కాబట్టి బై హార్ట్ చేయండి, ఒకసారి పట్టి కొట్టండి. ఇప్పుడే ఈ క్షణం అయిపోవాలి. మళ్ళీ మీకు దీని ద్వారా మీకు వచ్చే లాభం ఏంటంటే ఏ చాప్టర్ నుండి ఏది ఉన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ వేదిక్ లిటరేచర్ లో ఏదో ఉంటది, దాని గురించి ఒక వచ్చింది, తర్వాత మనకు పోస్ట్ మౌర్యన్ గురించి వచ్చింది. సో మీకు అర్థం కావాలి వేదిక్ అనేది ముందు అయిపోయింది, పోస్ట్ మౌర్యన్ తర్వాత అయింది అని. నిన్న ఒక స్టూడెంట్ మా దగ్గర ఎగ్జామ్ రాశాడు, తనకి నేను ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు వేదిక్ కల్చర్ లో వేదిక్ కల్చర్ ఎర్లీ వేదిక్ టు లాటర్ వేదిక్ కి కాంప్లెక్స్ గా తయారైంది కాబట్టి ఆ తర్వాత బుద్ధిజం, జైనిజం వచ్చింది అని కంక్లూజన్ రాయని చెప్పాను. చెప్తే అదే సార్ బుద్ధిజం, జైనిజం అంతకంటే ముందు వచ్చింది కదా అన్నాడు. అంటే వేదిక్ కల్చర్ కంటే ముందే బుద్ధిజం వచ్చిందని ఆయన ఫీల్ అవుతుండు. కాబట్టి ఎనీ సబ్జెక్ట్ యూ కెన్ రీడ్ ఇండిపెండెంట్లీ, బట్ యూ కాంట్ రీడ్ హిస్టరీ ఇండిపెండెంట్లీ. అంటే పాత సబ్జెక్టు అంటే ఒక చాప్టర్ నుంచి చదివి ఇంకో చాప్టర్ చదవకపోతే హిస్టరీలో ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే హిస్టరీలో ఒక చాప్టర్ తర్వాత ఇంకో చాప్టర్ జరుగుద్ది, అది అలాగే చదవాలి. ఫస్ట్ నువ్వు బుద్ధిజం చదివి తర్వాత నువ్వు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదివితే నీకేమనిపిస్తుంది? ఫస్ట్ బుద్ధిజం తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వచ్చింది అనిపిస్తారు. కాదు, టైంలో ఈ క్రోనాలజీ గుర్తుంచుకోండి. చెప్తారు ఎవరైనా నోటికి ఫటాఫట్? గుర్తుందా? ఇది 8 టాపిక్స్. ఇప్పుడు సముద్రగుప్తుని గురించి ఏదో క్వశ్చన్ వచ్చింది, మన అశోకుని గురించి ఇద్దరిని కంపేర్ చేస్తూ వచ్చిందండి. ఈ రెండిట్లో ఏది ముందో ఏది అనుకో నీకు తెలియాలి. మీకు తెలియకపోతే తప్పు పెడతారు ఆన్సర్. ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి, బుద్ధుని గురించి, తర్వాత గుప్తుల గురించి మాట్లాడితే మీరు ఏది ఎక్కడ వచ్చింది ఆ టైం ఫ్రేమ్ తెలియకపోతే ఎట్లా? అందరికి ఇది గుర్తుంటుందా అండి? ఈ 8 టాపిక్స్ గుర్తుంటాయి. ఇట్లా ఊరికే జస్ట్ చాప్టర్స్ ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టోన్ ఏజెస్, తర్వాత ఐబీసీ, తర్వాత వేదిక్, తర్వాత పోస్ట్ వేదిక్, దట్ మీన్స్ ప్రీ మౌర్యన్ అంటారు దీన్ని. దీని తర్వాత మౌర్యన్ ఏజ్, దాని తర్వాత పోస్ట్ మౌర్యన్, లేకపోతే ప్రీ గుప్తన్ అంటారు దీన్నే. సార్ ప్రీ గుప్తన్ మనం మాట్లాడుకోవాలి అనుకోవద్దు. ఎగ్జామ్ లో ప్రీ గుప్తన్ ఏజ్ అంటే కూడా పోస్ట్ మౌర్యన్ ఏజ్ ఒకటేనండి. ఓకేనా? ఓకే, ఫైన్. ఇక బేసిక్ కాన్సెప్ట్స్ ఇవన్నీ మీకు వద్దు. కల్చర్ అంటే ఏంది, సివిలైజేషన్ అంటే ఏంది, రైట్.
ఇవన్నీ మీనింగ్స్ ఎట్లా తెలుసు, ఈ క్వశ్చన్ వస్తే కూడా ఆరామ్సే మీరు ఆన్సర్ చేయొచ్చు. వే ఆఫ్ లైఫ్ అడ్వాన్స్ అని ఎట్లా గుర్తుపడతారు, స్క్రిప్ట్, లాంగ్వేజ్, టెక్నాలజీ, అర్బన్ వే ఆఫ్ లైఫ్, ఇవన్నీ కూడా ఉంటాయి. మెటల్ టెక్నాలజీ, రైట్. సో ఇది ఒక్కసారి చూడండి, స్టోరేజ్ లో పేలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్, చాల్కోలిథిక్. ఇది క్రోనాలజీ. ఇది పాత శిల, ఇది మధ్య శిల, ఇది నవీన శిల తెలుగు వాళ్ళకి. చాల్కోలిథిక్ అంటే రెండు అప్పుడప్పుడే మెటల్ కూడా యూజ్ చేశారు కాబట్టి చాల్కోలిథిక్ అంటారు దీన్ని. వన్ సైడ్ అట్లా అంటే నేను అనుకున్నా రాయి మెటల్ ఎట్లా కలిపి అనుకున్నా, రెండు కలపలేదు. ఇప్పటికి కూడా మన ఇంట్లో రోల్ రాయితో ఉంటది, కానీ ఇంకో సైడ్ స్టీల్ గిన్నెలు వంటకు వండుతాం. అంటే అలా రెండు ఒకేసారి వాడుతూ ఉన్నారనమాట. ఒక సైడ్ రాగివి, ఇంకో సైడ్ స్టోన్వి కూడా వాడుతున్న టైం ని చాల్కోలిథిక్ ఏజ్ అంటారు. అక్కడ కాపర్ అండ్ స్టోన్ టూల్స్ వర్ యూజ్డ్. ఐవిసి, తర్వాత ఎర్లీ వేదిక్, తర్వాత లేటర్ వేదిక్, తర్వాత జైనిజం, బుద్ధిజం. ఇది మీకు క్రోనాలజీ అండి. ఇదే సార్ క్రోనాలజీలో ఈ రెండు కలుస్తున్నాయి కదంటే, ఇవి రెండు సేమ్ టైంలో ఉన్నాయి. నియోలిథిక్, చాల్కోలిథిక్ ఉన్న టైంలోనే ఐవిసి అండ్ వేదిక్ కూడా ఉన్నాయి. ఓకే, వేరు ప్రాంతాలు. ఇప్పుడు కాశ్మీర్లో మనకి, కాశ్మీర్లో చూస్తే నియోలిథిక్ సైట్స్ ఉన్నాయి, బుర్జహం అండ్ గుఫ్రికల్. బట్ అదే టైంలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నది ఒడ్డున వీళ్ళున్నారు. కాంటెంపరీ ఉండొచ్చు కదా. ఇప్పుడు మనం సిటీలో ఉన్నాము, పల్లెటూరులో పేదలు ఉన్నారు, ఎక్కడో వాళ్ళు ఉన్నారు, తర్వాత ట్రైబల్లో ఇంకో గిరిజనులు ఉన్నారు ఒకే టైం పీరియడ్ లో. సో ఇక్కడ కూడా ఒకే టైం పీరియడ్ లో వీళ్ళందరూ ఉన్నారండి. ఫైన్. సో మీకు ఈ కాన్సెప్ట్ కూడా తెలియాలని చెప్పాను. ప్రీ హిస్టారిక్, ప్రోటో హిస్టారిక్, హిస్టారిక్ పీరియడ్స్ అంటే ఏంటి. ప్రీ హిస్టారిక్ అంటే మనకు చదవడానికి ఎవిడెన్స్ లేకపోతే, ఎవిడెన్స్ ఉంటే హిస్టారిక్, ఎవిడెన్స్ ఉంటే అర్థం చేసుకోలేకపోతే ప్రోటో హిస్టారిక్. సో ఈ క్లాసిఫికేషన్ మెటీరియల్ దేని ద్వారా అంటే వాళ్ళు వాడిన వస్తువుల ద్వారా కావచ్చు, వాళ్ళ టెక్నాలజీ ద్వారా కావచ్చు, ఇవి ఏజ్ ఇచ్చారు. పేలియోలిథిక్, మీసోలిథిక్ అని ఎట్లా ఇచ్చారు. మైక్రోలిథిక్ టెక్నాలజీ ఎప్పుడు వాడారు తెలుసా, మీసోలిథిక్ లో. అంటే చిన్న చిన్న టూల్స్ వాడింది ఎప్పుడు అంటే మీసోలిథిక్. మీసోలిథిక్ అంటే మధ్యశిలాయుగం. ఓకే, నేను చెప్పాను కదా, ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది, ఇక్కడ నియోలిథిక్ ఉన్నారు, కాశ్మీర్ లో నియోలిథిక్ ఉన్నారు. ఓకే, అదే చాల్కోలిథిక్ వాళ్ళు రాజస్థాన్ లో ఉన్నారు ఒకే టైంలో. సో ఒకే టైంలో మనకు క్వశ్చన్ చూడండి, ఇండస్ పాటరీ వాజ్ ఎక్స్కవేటెడ్ ఫ్రమ్ బుర్జహం. ఇక్కడ బుర్జహం ఉంటది కాశ్మీర్ లో, గుఫ్రికల్ అండ్ బుర్జహం. ఇండస్ పాటరీ ఇక్కడ దొరికింది కాబట్టి ఈ బుర్జహం అనేది ఇండస్ వ్యాలీ సైట్ అంటే కాదు. బుర్జహం అనేది నియోలిథిక్ సైట్, కానీ వాళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్రికాలో ఒక యాపిల్ ఫోన్ దొరికింది, అట్లా అని చెప్పేసి యాపిల్ ఫోన్ అమెరికన్ది కాబట్టి ఆఫ్రికా కూడా అమెరికన్ అంటే కాదు. వాళ్ళు వాళ్ళ కల్చర్ లోనే ఉన్నారు కానీ ఇంపోర్ట్ చేసుకున్నారు. సో ఇక్కడ కూడా కాశ్మీర్ లో ఉన్న బుర్జహం అండ్ గుఫ్రికల్ ఏరియాలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క కొన్ని వస్తువులు దొరికాయి. అంటే వాళ్ళ మధ్య ట్రేడ్ ఉండొచ్చు, అంతేగాని వీళ్ళు వాళ్ళకి చెందిన వాళ్ళు కాదు. ఓకే, ఫైన్. ఇంకొకటి మనకు ఈ ఏవైతే సివిలైజేషన్ ఉంటుందో, ఈ సివిలైజేషన్ అనేది ఇటు నుండి వెస్ట్ నుండి ఈస్ట్ కు ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటుందండి. మనకు ఆఫ్రికా ఇటు సైడ్ ఉంటుంది కదా, ఆఫ్రికా నుండి మెల్లగా మనం ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనకు ఇక్కడ 7000 సంవత్సరంలో నియోలిథిక్ ఉంటే మనకు అస్సాంకి వెళ్ళేసరికి 1000 BC అయింది. అంటే ఒక 6000 సంవత్సరాలు అయింది ఇక్కడ నుండి ఇక్కడికి ఈ నియోలిథిక్ వెళ్ళడానికి. అంటే ఇక్కడ నియోలిథిక్ ఉన్నప్పుడు ఇక్కడ ఏముంది, మీసోలిథిక్ కానీ పేలియోలిథిక్ కానీ ఉంది. తర్వాత వీళ్ళు డెవలప్ చెంది వీళ్ళు తెచ్చారు. అందుకే మనకు వెస్టర్నైజేషన్ అంటారు తెలుసా. వెస్టర్నైజేషన్ అంటే వెస్ట్ నుండి ఈస్ట్ కి సివిలైజేషన్ వస్తుంది అన్న ఫీలింగ్ అండి, వెస్ట్ నుండి. అందుకే మనం అక్కడ వాళ్ళు మనం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసేది వాళ్ళు ఎప్పుడో ఎక్స్పీరియన్స్ చేశారు వాళ్ళు అంటారు. రైట్. ఎనీవే, పేలియోలిథిక్ ఈ సైట్లు ఇవన్నీ చూసుకుంటే మీకు ఇది హిస్టరీ వాళ్ళకైతే అవసరం, మీకు అవసరం లేదు. కాకపోతే కొన్ని ముఖ్యమైనవి చెప్తాయి. ఇక్కడ బింబెట్కా అనే ప్లేస్ చాలా ఇంపార్టెంట్. బింబెట్కా అనే ప్లేస్ దేనికి ఇంపార్టెంట్ అంటే మనకు స్టోన్ ఏజ్ లో ఉన్న పెయింటింగ్లకు ఇంపార్టెంట్. బింబెట్కా అనేది మల్టీకల్చర్ సైట్ అంటారు. అంటే అన్ని ఏజ్లు ఇక్కడ ఉంటాయి, పేలియోలిథిక్, మీసోలిథిక్ అన్ని ఏజెస్ ఉంటాయి. ఓకే, సో ఇక మిగిలినవి అన్ని కూడా మీరు ఎన్సీఆర్టీలో చూసుకోండి, పెద్దగా అవసరం ఉండదు మీకు, నాన్ హిస్టరీ వాళ్ళకి. తర్వాత పేలియోలిథిక్ లో టూల్స్ ఏంటి ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు మీకు. అంటే క్వార్ట్జ్ రాక్ మాత్రం వాడారు అప్పుడు. రైట్. ఎర్లీ పేలియోలిథిక్ ఉంటుంది, మళ్ళీ పేలియోలిథిక్ లో కూడా మళ్ళీ 3 రకాలు ఉంటాయండి. మిడిల్ పేలియోలిథిక్ ఉంటుంది, దాని టైం ఎప్పటి నుండి ఎప్పటికి. ఓకే, ఇదంతా మీకు చాలా ఎక్కువ అవుద్ది, అవసరం లేదు. తర్వాత మీసోలిథిక్ ఎప్పటి నుండి అంట, అసలు పేలియోలిథిక్ ఎప్పటికి ఎండ్ అయింది, 10,000 BC వరకు ఎండ్ అయింది అప్రాక్సిమేట్లీ అండి, ఎగ్జాక్ట్లీ కాదు. తర్వాత 10,000 నుండి అంటే 9,000 నుండి 4,000 మధ్యలో మీసోలిథిక్. ఓకే, ఈ మధ్యలో ఏంటి మార్పులు ఏమయ్యాయి. ఓకే, వీటిని ఒక్కసారి మీరు ఎక్కడ ఆర్టిఫిషియల్ ఇల్లు కట్టుకున్నారు, ఒక చేతితో కుండలు తయారు చేయడం మొదలు పెట్టారు. ఫైన్,
ఇవి మనకు మీసోలిథిక్ లో చిన్న చిన్న టూల్స్ వాడారు. మైక్రోలిథిక్ అంటారు. మైక్రో అంటే చిన్నవి, లిథిక్ టూల్స్ 1 సెంటీమీటర్ టు 8 సెంటీమీటర్స్. సరైన హర్రాయ్ అనే ప్లేస్ లో చొప్పాని మండో ప్లేస్ లలో కొన్ని వీళ్ళ ఎవిడెన్స్ దొరికాయి. రైట్. నియోలిథిక్ అనేది చాలా పాపులర్. ఎందుకు అంటే నియోలిథిక్ లో చెప్పాలంటే అడ్వాన్స్డ్ లైఫ్ అనేది స్టార్ట్ అయింది. హోమోసేపియన్స్ స్టార్ట్ అయ్యారు, మన హ్యూమన్ రేస్. ఎందుకంటే టెంపరేచర్ పెరిగింది కాబట్టి అంతకుముందు కోల్డ్ నుండి వేడి వచ్చేసరికి వేడి తగ్గట్టుగా వీళ్ళు బ్రతకడం మొదలు పెట్టారు. మార్పులు వచ్చాయి. మనకు మనకి ఇప్పుడు కోడి కనుక కోడి పొదిగితే వేడికి అది చక్కగా పిల్లలు చేస్తుంది. అట్లాగే సొసైటీలో వచ్చే మార్పులను బట్టి మన బాడీలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. రైట్. చాలా చలికాలం వచ్చిందంటే చాలా మంది డిప్రెషన్కి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే అది ఒక రకమైన నెగిటివ్ థాట్స్ క్రియేట్ అవుతూ ఉంటాయంట. ఎండాకాలం వచ్చిందంటే బాగా యాక్టివ్గా అయిపోతుంటారు వాళ్ళు. రైట్. సో ఇట్లా జాగ్రఫీ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ లైఫ్, హ్యూమన్ బాడీ ఆల్సో. రైట్. సో మీకు చిరంద్ అనే ప్లేస్ ఉన్నది ఇక్కడ నియోలిథిక్ సైట్లలో. అది బీహార్ ఏరియాలో చూసుకోండి. ఇక్కడ కాశ్మీర్ లో గుఫ్రికల్ అండ్ బూర్జహాం ప్లేస్ ఉన్నాయి. నియోలిథిక్ సైట్ అది. మీరు ఆ సైట్ దేనికి సంబంధించింది అడిగితే చెప్పాలి నియోలిథిక్ సైట్ కాశ్మీర్ అని. అట్లా గుర్తుపెట్టుకోండి. ఫైన్. టెక్కలకోట అనే ప్లేస్ గురించి చెప్తున్నా. ఇక్కడ టెక్కలకోట వాజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ గోల్డ్ ప్రొడక్షన్. గోల్డ్ వాజ్ ఎక్స్పోర్టెడ్ టు ఇండస్ వ్యాలీ పీపుల్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ కి ఈ టెక్కలకోట నుండి గోల్డ్ ఎక్స్పోర్ట్ అవుతూ ఉండేదండి. సో కొల్దివా అనే ప్లేస్ ఉంది. ఇక్కడ చాలా ఓల్డెస్ట్ రైస్ కల్టివేషన్ ఎవిడెన్స్ దొరుకుతుంది కొల్దివాలో. అంటే కాటన్ కల్టివేషన్ కూడా. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి ఈ నాగార్జున కొండ, ఉట్నూరు, బ్రహ్మగిరి ఇవన్నీ కూడా ఓకే. ఈ పిక్లిహల్ అనే ప్లేస్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పిక్లిహల్, ఉట్నూరు, పాలవాయ్ అనే ప్లేస్లు ఇంపార్టెంట్. దేనికంటే మెగాలిథిక్ అండ్ యాష్ మౌండ్ కల్చర్స్ కి. యాష్ మౌండ్ కల్చర్ అంటే బూడిద గుట్టలు ఉన్న సంస్కృతి అన్నట్టు. బూడిద గుట్టలు ఎక్కడి అంటే ఈ యానిమల్స్ యొక్క డంగ్ అనేది కాల్చిన తర్వాత వచ్చే బూడిద. అలాంటి గుట్టలుగా ఉన్నాయి. ఆ గుట్టలుగా ఉన్న బూడిద గట్టి పడిపోయింది, అది మట్టిలాగా అయిపోయింది అనమాట గట్టిగా. సో అది ఎక్కడెక్కడ ఉందంటే పిక్లిహల్, పాల్వాయ్, ఉట్నూరు అనే ప్లేస్లలో ఉందండి. జస్ట్ మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. యూ డోంట్ నీడ్ టు రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇంకా మీకు నియోలిథిక్ సైట్స్ లో చూస్తే ఫస్ట్ సైంటిస్ట్ లాంటోడు. ఫస్ట్ దే స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ అగ్రికల్చర్ క్రాప్స్. పిట్ డ్వెల్లింగ్ ఉన్నాయి మనకు తెలుసు. పిట్ డ్వెల్లింగ్ అంటే గుంతలు తవ్వుకొని ఉండేది. ఎందుకుంటారంటే బయట చలి కాబట్టి లోపల తవ్వుకొని బొందలో లోపల ఉండేవాళ్ళు. జంతువులు కూడా అలాగే ఉంటాయి. ఎందుకని లోపల పోయి దాక్కుంటాయి? బయట చల్లగా ఉంది అని చెప్పి. మన కంఫర్ట్ కి మనం బయట ఉంటున్నాం, కానీ మనకు కూడా బయట చలి పెరిగితే మనం కూడా పిట్ డ్వెల్లింగ్ చేయాల్సిందే. రైట్. బూర్జహాం ఎక్కడుంది, ఏ ఏరియా గుర్తుపెట్టుకోండి. గుఫ్రికల్. ఓకే. ఇక్కడ ట్రెఫనేషన్ అనే మెడికల్ ప్రాక్టీస్ ఉంటుంది. అంటే జస్ట్ క్రూడ్ మెడికల్ ప్రాక్టీస్. మన వాళ్ళు వాతలు పెట్టుకుంటారు కదా, అలాంటిది ట్రెఫనేషన్ అంటారు దాన్ని. ఓకే. నియోలిథిక్ రెవల్యూషన్ అంటారు. ఎందుకంటే నియోలిథిక్ లో చాలా ప్రయోగాలు చేసిండు మనిషి. అనేక పంటలు పండించిండు, అనేక రకాల వీల్ తయారు చేశాడు, చక్రం ఇన్వెన్షన్ జరిగింది. అందుకే ఇతను సావేజ్ సైంటిస్ట్ అంటారు. ఇది ప్రిమిటివ్ కమ్యూనిజం కూడా కనబడుతుంది. ప్రిమిటివ్ కమ్యూనిజం అంటే అన్ని అందరివి అంతే, ఏ ఒక్కరి నా సొంతం కాదు. నా దగ్గర ఉన్న పెన్ను నీదే, నీ దగ్గర పెన్ను నాదే అన్నట్టు. అన్ని అందరివి అన్న మీనింగ్. కాబట్టి ఆ నియోలిథిక్ లో అందరివి. ఇప్పుడు 100 మంది గ్రూప్ ఉంటే ఒక యాటం తెస్తే అందరూ తినాల్సిందే, అందరికీ హక్కు ఉంటుంది. ఒక దుప్పి దొరికితే అందరూ తినాల్సిందే, అందరికీ భాగం. అది కమ్యూనిజం కాన్సెప్ట్ కూడా కనబడుతుంది అంటారు. ఇవి యాష్ మౌండ్ కల్చర్స్. ఉట్నూరు, పాలవాయ్ చెప్పాను కదా, యాష్ మౌండ్స్ సౌత్ ఇండియాలో ఉన్నాయండి. రైట్. ఇక్కడ మనకు బోన్ టూల్స్ కూడా ఉన్నాయి. దాట్స్ ఇట్. సో చాల్కోలిథిక్ కల్చర్స్ అంటే నేను చెప్పాను, ఇవి ఒకే టైంలో రాయి మరియు రాగి 2 రకాల వస్తువులు వాడుతున్నారు. ఇవి ఆహార్ అనే ప్లేసు, గిలింద్ అనే ప్లేసు, తర్వాత మహేశ్వర్, నవ్దాతోలి, తర్వాత జస్ట్ వినండి ధైమాబాద్, చందోలి, ఇనాంగాం. జస్ట్ వినండి అంతే. మీకు ఏమైనా రేపు ఈ సైట్ దేనికి సంబంధించింది అని మ్యాచింగ్ వచ్చింది అనుకోండి. ఓకే. ఆహార్ అనేది ఆహార్ కల్చరు బనాస్ నది ఒడ్డున ఉంటుంది. ఇక్కడ గిలింద్. ఇక్కడ మనకు K3 మైన్స్ ఉంటాయి రాజస్థాన్ లో. కాబట్టి K3 మైన్స్ ఫేమస్ ఫర్ కాపర్ ప్రొడక్షన్. ఇప్పుడు అవి దే ఆర్ క్లోజ్ ఐ థింక్. సో K3 మైన్స్ కాపర్ ప్రొడక్షన్ ఫేమస్. కాబట్టి ఇవి చాల్కోలిథిక్ సైట్ గా దగ్గరగా ఉంటుందని చెప్పొచ్చు. చాల్కోలిథిక్ సైట్స్ అన్ని కూడా ఇక్కడ. రైట్. ఖాయతా, నవ్దాతోలి. ఫైన్.
సో చాల్కొలిథిక్ కల్చర్స్ దీంట్లో ఇవన్నీ మనకు అవసరం లేదు, ఇది ఇన్ డెప్త్ గా అవసరం లేదు. టైప్ సైట్ అంటే ఏంటంటే ఫస్ట్ ఏ సైట్ అయితే మనము యా ఫైన్. టైప్ సైట్ అంటే ఏం లేదండి. ఇప్పుడు హరప్పా సివిలైజేషన్ ఎందుకు అంటారు అంటే హరప్పా అనేది ఫస్ట్ ఎక్స్కవేటెడ్ సైట్ కాబట్టి. మరి లొకేషన్ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎందుకు అంటారంటే లొకేషన్ బేస్డ్. ఓకే, అక్కడ దొరికిన వస్తువులను బట్టి బ్రాంజ్ ఏజ్ అంటారు, వాళ్ళు వాడిన టెక్నాలజీని బట్టి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బ్రాంజ్ ఏజ్ అంటారు. సో దానికి అన్ని రకాలుగా పేర్లు ఉంటాయండి. ఒక సైట్ కి ఎన్ని పేర్లు ఉంటాయంటే అన్ని పేర్లు ఉంటాయి, అన్ని రకాలుగా. ఒకటేమో మొదట కనిపెట్టిన దాని పేరు మీద ఉండొచ్చు, లేదంటే అక్కడ నది పేరు మీద ఉండొచ్చు, లేదంటే అక్కడ మెటల్ వాడిన దాన్ని బట్టి ఇవ్వచ్చు. ఆహార కల్చర్, మాల్వా కల్చరు, కాయత, జోర్వే కల్చర్, ఇవన్నీ కూడా మనకు చాల్కొలిథిక్ కల్చర్స్ లో భాగం అండి. ఇక చాల్కొలిథిక్ కల్చర్స్ బెలూచిస్తాన్ అని కొన్ని ఉంటాయి, జోబ్ కల్చర్, నల్ కల్చర్, కుల్ కల్చర్, పెట్టా కల్చర్, ఇవన్నీ కూడా మనకు రైట్ చాల్కొలిథిక్ కల్చర్సే, కానీ పాకిస్తాన్ లో ఉంటాయి. బెలూచిస్తాన్, బలూచిస్తాన్, పాకిస్తాన్ లో ఒక ఏరియా ఉంటుంది అక్కడ. ఫైన్, అది ఇగో ఈ ఏరియా ఉంటుందండి, ఇగో ఈ ఏరియా ఉంటుంది బలూచిస్తాన్ అంతా పాకిస్తాన్ కి. ఫైన్, చలో ఫాస్ట్ మనం ముందుకు వెళ్ళిపోదాం. చాల్కొలిథిక్ సైట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూసారా. చలో డన్. తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే నెక్స్ట్ టాపిక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఇక్కడ ఏ ఏరియాలో ఉంది, దాన్ని ఒక్కసారి మీరు ఐడెంటిఫై చేసుకుంటే మీకు జాగ్రఫీ పైన కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఈ ఏరియాలో ఎక్కడ ఉంది, ఇక్కడ ఇగో ఈ ఏరియాలో ఏముంది, ఈ ఏరియాలో ఏముంది, మరీ అడగకపోవచ్చు కానీ ఒక అప్రాక్సిమేట్లీగా మీరు గుర్తుంచుకోవచ్చు. ఏంటంటే సౌత్ లో ఏమున్నాయి, ఇక్కడ దైమాబాద్ గుర్తుంచుకోండి, మహారాష్ట్రలో ఉన్న ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇక్కడ కాశ్మీర్ లో మండా అని ఉంది పైన, మండా అనేది ఇట్స్ ఫేమస్. ఈ హరప్ప అనేది ఇక్కడ ఉంది. టైప్ సైట్ అంటున్నాను, టైప్ సైట్ అంటే ఫస్ట్ కనిపెట్టిన సైట్ కాబట్టి టైప్ సైట్ అంటారు. ఇక్కడ మనకు ఇగో ఈ ఏరియా బలూచిస్తాన్ ఏరియా వస్తుంది, రైట్. ఇక్కడ మొహంజోదారో, కోట్ డీజీ, చాన్హుదారో, బాలాకోట్, ధోలవీరా, సర్కటోడా, లోథాల్, భగత్ రావ్, దైమాబాద్, రోజ్ది, నాగేశ్వర్. జస్ట్ హ్యావ్ ఎన్ ఐడియా, ఓకేనా, ఒక ఐడియా పెట్టుకోండి అంతే. మీరు అవి గుర్తుంచుకోకుండా పర్లేదు, జస్ట్ ఒక ఐడియా ఉంచుకోండి. మనం దేని గురించి మాట్లాడుతున్నాం, ఎక్కడ మాట్లాడుతున్నాం, రాఖీ గరి అంటే ఎక్కడుంది, జాగ్రఫికల్ గుర్తుంచుకోండి, రైట్. సో
యా ఓకే. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయంటే మనకు ముఖ్యమైనవి. ఫస్ట్ విజిట్ చేసింది ఎవరు? మాస్టర్ విజిట్ చేస్తాడు. ఫస్ట్ దాని ఎక్స్కవేషన్ చేసింది ఎవరు? దాన్ని లీడింగ్ చేసింది ఎవరు? దాని మార్షల్ టీమ్ లీడ్ చేస్తాడు. ఇటువంటి క్వశ్చన్ వస్తాయండి. అప్పుడు ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ హెడ్ గా ఎవరు ఉన్నారు? దానికి అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అంటే ఎవరు? ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇక ప్రోటో హిస్టారిక్, తర్వాత దీన్ని ఎన్ని పేర్లు ఉన్నాయి చూడండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కెన్ బి కాల్డ్ as proto historic period because the script is there but we are not able to decipher, and bronze age because they use the alloy technology, and Harappa civilization because it is the type site కదా. మీకు ఆ తేడాలు తెలియదు. మూడు క్వశ్చన్స్ ఇచ్చేసి ఇందులో ఏది కాదు, విచ్ నేమ్ ఈజ్ నాట్ సూటబుల్, విచ్ ఈజ్ నాట్ కామన్ నేమ్ అని చెప్పి కూడా అడగవచ్చు. సో దీని కాంటెంపరీ సివిలైజేషన్స్ ఏమున్నాయి? ఇరాక్, ఈజిప్ట్, చైనీస్ కాంటెంపరీ సివిలైజేషన్స్. సో ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. ఈజిప్టు, ఇరాక్, చైనా, ఇండియా. ఇది నార్త్ సైడ్ ఏంటి? ఇక్కడ తైమాబాద్ నుండి ఇక్కడ మండా వరకు, రైట్. మండా వరకు ఇటు పక్కన మనకి సత్కజెండార్ నుండి ఇటు ఈస్ట్ లో అలంగీర్పూర్ వరకు. ఇది ఇంత స్ప్రెడ్ అయిందండి. ఫైన్, అది మనకు జస్ట్ ఐడియా పెట్టుకోండి. సో వరల్డ్ లో లార్జెస్ట్ వైడెస్ట్ సివిలైజేషన్ ఇది. ఇక్కడ ఉన్న రేసెస్ ఎవరు? ఈ డాన్సింగ్ నూడ్, డాన్సింగ్ గర్ల్, ఈమె ప్రోటో ఆస్ట్రాయిడ్. అలాగే ఈయన మంగోలాయిడ్ ప్రీస్ట్ హెడ్ దొరికింది, అంతవరకు గుర్తుంచుకోండి. ఇక్కడ సర్పంటైన్ స్క్రిప్ట్, బౌత్రోస్పిడన్ స్క్రిప్ట్ వాడతారు. సర్పంటైన్ అంటే ఇలా సర్పం లాగా రాస్తారు అనమాట. మనం ఏం చేస్తాం, లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు రైట్ రాస్తున్నాం, కానీ లెఫ్ట్ టు రైట్ పోయి మళ్ళీ రైట్ టు లెఫ్ట్ కంటిన్యూ అవుతుంది. సో అది ఎక్కడ ఎట్నుండి ఎడిపోతుంది అనేది మీరు తయారు చేయండి. ఒక భాష, కొత్త భాషను తయారు చేయండి, ఆ విధంగా రాయిస్తాం మనం. యా, ఇది కాళీబంగంలో కనబడ్డది ఈ బౌత్రోస్పిడన్ అనేది. అలాగే నాగలి చాలు కూడా కాళీబంగంలో కనబడతాయి. కాళీబంగన్ ఈజ్ ఏ సైట్ ఇన్ రాజస్థాన్. అండ్ వాళ్ళ సీల్స్ ఉన్నాయి. ఈ సీల్స్ స్టియటైట్ అనే సాఫ్ట్ స్టోన్ పైన ముద్రించారు. ఈ సీల్స్ లో స్క్వేర్, రెక్టాంగిల్ ఎక్కువ ఉన్నాయి, సిలిండ్రికల్ తక్కువ ఉన్నాయి. సిలిండ్రికల్ అనేది మొసటోమియన్వి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళవి కావు. ఇక దీనికి ఆరిజిన్ థియరీలో 2-3 రకాలు ఉంటాయి, అవి మనకు అవసరం లేదు. మాటిమర్ బీదర్ ఏమంటాడు, వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటాడు. రఫీక్ మొఘల్ ఏమంటాడు, రఫీక్ మహమ్మద్ ఏమంటాడు అంటే బలూచిస్తాన్ వాళ్ళే వచ్చి స్టార్ట్ చేశారంటారు. సో అవన్నీ మనకు అవసరం లేదు ఇక్కడ. సో యా, వీళ్ళకు స్క్రిప్ట్ జోబ్ నల్ కుల్ క్వెట్టా అనేది బలూచిస్తాన్ చెందిన చాల్కోలిథిక్ ఏజ్ అండి. జోబ్ నల్ కుల్ క్వెట్టా అనేది ఇది బలూచిస్తాన్ ఏరియాలో ఉన్న చాల్కోలిథిక్ సైట్లు, అది గుర్తుంచుకోండి మీరు. ఓకే, ఎవరు ఏ సైట్ ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు చూసారు, హరప్పాను ఎవరు ఎక్స్కవేట్ చేశారు, ఏ నది కూడా ఉంది, ఇవి ముఖ్యమైనవి చదవండి. అన్ని అవసరం లేదు, ముఖ్యమైన కాళీబంగన్, హరప్ప, మొహంజోదారో ఇలాంటి లోతాల వరకు చూడండి. రిమైనింగ్ యూ డోంట్ నీడ్. యా, తర్వాత ఇంపార్టెంట్ సైట్స్, ఏ సైట్ లో ఏం దొరికింది అనేది కూడా మనకు క్వశ్చన్ రావచ్చు. అక్కడ ఏమేమి దొరికాయి వాటిని చూస్తే కూడా మీరు చక్కగా ఐడెంటిఫై చేయొచ్చు. గ్రిడ్ ప్యాటర్న్ లో ఉంది. తర్వాత అక్కడ యా, ఎంత లోతుగా చూడండి, ఎంత డెప్త్ కి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు, ఇవన్నీ ఓకే. ఇట్స్ నాట్ అవర్. ఇక మొహంజోదారోలో ఏమేమి దొరికాయి? మొహంజోదారో పేరు సింధీ లాంగ్వేజ్ లో మౌండ్ ఆఫ్ డెడ్. ఓకే, అలాగే లోతాలను కూడా మౌండ్ ఆఫ్ డెడ్ అంటారు. హరప్ప అయితే మొహంజోదారోలో ఏముంది ఇంకా ఎక్స్ట్రా? గ్రేట్ గ్రానరీ ఉంది, గ్రేట్ బాత్ ఎక్కడ ఉంది, రైట్. మనకు వ్యానిటీ బాక్స్ ఎక్కడ దొరికింది? హరప్పాలో దొరికింది. వ్యానిటీ బాక్స్ అంటే లిప్స్టిక్ ఇలాంటివి మేకప్ బాక్స్ అన్నమాట. అప్పుడు ఇక్కాస్ ఇలాంటి బండ్లు అప్పుడు వాడారు. ఎక్కడ వాడారు? చాంకుదారులో దొరికాయి ఇలాంటి బండ్లు, మనుషులు గుంజుతారు చూడండి, ఇక్కాస్ అంటారు వాటిని, రైట్. సో కాళీబంగన్ అంటే మీనింగ్ బ్లాక్ బ్యాంగిల్స్. ఇక్కడ బౌత్రోస్పిడన్ ఉంది, ఫైర్ ఆల్టర్స్ ఉన్నాయి. బౌత్రోస్పిడన్ అంటే స్క్రిప్ట్. ఓకే, ఐబీసీలో టౌన్ ప్లానింగ్ చాలా ముఖ్యమైనది. మనకి ఇదంతా తెలుసు. టౌన్ ప్లానింగ్ లో 2 డివిజన్స్ ఉన్నాయని, మిడిల్ క్లాస్ లేదని, చెస్ బోర్డ్ లాగా అన్ని క్లియర్ గా వాళ్ళు, ఇవన్నీ మనము మెయిన్స్ లో డిస్కస్ చేస్తాం మన క్లాస్ లో, కానీ ఇప్పుడు అవసరం లేదు మీకు. అమ్మతల్లి పూజ, పశుపతినాథ పూజ ఉంది. ఆయన కూర్చున్న చోట ఏమేమి ఉన్నాయి, ఆయనకు ఎటువైపు ఏమున్నాయి, ఆయన మెడిటేషన్ లో ఉంటే అతనికి పక్కన ఏ జంతువులు ఉన్నాయి కింద, అవి మనకు క్వశ్చన్స్ వస్తాయండి, అడిగే అవకాశం ఉంది టఫ్ చేయాలనుకుంటే. సో ఫైన్, ఇంకా ముందుకు పోతే ఇక్కడ పొలిటికల్ సిస్టమ్ ఎవరున్నారు అని ఎవరెవరు అంటున్నారు, అంత డెప్త్ గా పోకపోవచ్చు. అంటే ఏ పొలిటికల్ సిస్టమ్ ఉంది అని చెప్పేసి, వీళ్ళ సొసైటీ మాతృస్వామ్య అంటే మ్యాట్రియార్కల్ సొసైటీ అని మనకు జాన్ మార్షల్ అంటాడు. క్యాస్ట్ సిస్టమ్ ఉందని చెప్పడానికి మనకి ఎవిడెన్స్ లేదు. ఓకే ఫైన్.
ఇక్కడ మతం ఏదో కూడా తెలియదు, హిందూ మతం ఖచ్చితంగా చెప్పలేము. కాకపోతే నేచర్ వాజ్ వర్షిప్డ్. జామెట్రీ యూజ్ చేశారంటే బ్రిక్స్ ఉన్నాయి కదా కాల్చినవి, సెమీ డ్రైడ్, ఇలాంటివి కూడా వాళ్ళు వాడారు. మెటల్ టెక్నాలజీ మీకు తెలుసు, బ్రాంజ్ వాడారు. బ్రాంజ్ ఎట్లా అవుతుందంటే కాపర్ అండ్ టిన్ కలిపితే బ్రాంజ్ ఏర్పడుద్ది, కాపర్ అండ్ టిన్ రెండు కలిపితే బ్రాంజ్ ఏర్పడుద్ది. అర్థమైందా? యా. ఇక్కడ యూనిఫామ్ మెజర్మెంట్స్ ఉన్నాయంటే యూనిఫామ్ గవర్నమెంట్ ఉండొచ్చు, కామన్ గవర్నమెంట్ ఉండొచ్చు అనే ఒక థాట్ మనం చెప్పొచ్చు. తర్వాత వీళ్ళకు నాగలి తెలుసా అంటే నాగలికి పక్కా తెలియదు మనకి, కానీ నాగలి చాలా అయితే ఉన్నాయని తెలుస్తుంది. వీళ్ళు బీడ్స్ ఇండస్ట్రీ, కాటన్ ఇండస్ట్రీ మాత్రం ఫేమస్ గా ఉంది. వీళ్ళకు ఇరిగేషన్ ఫెసిలిటీస్ తెలీదు, కాకపోతే ఫ్లడ్ ఇరిగేషన్ చేశారు. అంటే వరదలు వస్తే వరదలు వాడుకున్నారు, కానీ వీళ్ళు కెనాల్స్ ఏం తవ్వుకొని ప్రాపర్ గా చేయలేదు. ఒక బన్వాలి అని ఒక ప్లేస్ లోనో, దోలవీర ఒక ప్లేస్ లో కొంచెం రిజర్వాయర్ ఉంటుంది తప్ప మిగిలిన ప్లేస్ లో ఎక్కడ ఈ రివర్ కెనాల్స్ లేవు. ఇక్కడ ఎవిడెన్సెస్ ఏమేమి దొరికాయంటే మనకు క్యాట్ చాందూదారులో కనబడితే, క్యామెల్ మన ఒంటె కొన్ని ఆనవాళ్ళు కాలిబంగంలో దొరుకుతాయి. తర్వాత స్కెల్టన్ ఆఫ్ రైనో కూడా దొరుకుతుంది అమ్రిలో. యాక్చువల్ గా రైనోసార్స్ ఎక్కడ ఉంటాయి? అస్సాంలో. మరి అస్సాంలో ఉండాల్సిన రైనోలు మనకు ఈ పాకిస్తాన్ ఏరియాలో ఎట్లా కనబడుతున్నాయి అప్పుడు? అంటే మేబీ అప్పుడు రైనోలు ఇక్కడ ఉన్నాయి, ఇప్పుడు జాగ్రఫికల్ గా ఓన్లీ అస్సాం సైడ్ కన్ఫైన్ అయిపోయాయి. ఎలిఫెంట్ గురించి మనకు గుజరాత్ లో ఎవిడెన్స్ దొరుకుతుంది. సో ట్రేడ్ అండ్ కామర్స్, ఓకే, ఇదంతా కూడా మనకు ట్రేడ్ అండ్ కామర్స్ ఎవరెవరితో ఉంది అనేది చూద్దాం. ఎవరెవరితో ఉంది? గోల్డ్ సౌత్ ఇండియాలో ఎక్కడ నుండి ఇంపోర్ట్ చేసుకున్నారని చెప్పాను, గుర్తుందా? గోల్డ్ ఎక్కడ నుండి ఇంపోర్ట్ చేసుకున్నారండి? టెక్కలకోట అనే ప్రాంతం నుండి తీసుకున్నారు. ఓకే, టిన్ ఎక్కడ నుండి తీసుకున్నారు? కాపర్ ఎక్కడ నుండి తీసుకున్నారు? స్టియటైట్ అనేది వాళ్ళు సీల్స్ తయారు చేసుకోవడానికి వాడుకున్నారు. సీల్స్ అంటే ఆ సీల్స్ పైన రాతలు రాశారు, దేవుని విగ్రహాలు అంటే బొమ్మలు అచ్చు వేశారు. స్టియటైట్ అనేది ఒక సాఫ్ట్ స్టోన్, గట్టిగా ఉండే స్టోన్ కాదు, సాఫ్ట్ స్టోన్. దానిపైన అచ్చులు మనం డ్రా చేయొచ్చు. లాపిస్ లజులి, అగేట్, టర్కోయిస్ అనేది ఏ కలర్ లో ఉండే రాయి అంటే కూడా బ్లూ కలర్ అండి. అంటే వాటి కలర్ కూడా అడిగితే అడగొచ్చు, మరి ఇన్డెప్త్ గా వెళ్తే, బట్ వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. అడగొచ్చు, అడగకపోవచ్చు. సో డిక్లైన్ ఎట్లా డిక్లైన్ అయిందంటే ఈ థియరీని గుర్తుపెట్టుకోండి. మార్టిన్ వీలర్ ఏమన్నాడు? ఆర్యులు వచ్చి వీళ్ళని చంపేసి ఆర్యుల సంస్కృతి ఏర్పడింది అంటారు. కానీ ఆర్యులు వచ్చి 1500 బీసీ, ఇండస్ వ్యాలీ పీపుల్ డిక్లైన్ 1750కే అయ్యారు. మరి వాళ్ళు రాకముందే వీళ్ళు అంతమైతే వీళ్ళు వచ్చి వాళ్ళని చంపినని ఎట్లా చెప్తాం? కాబట్టి ఇట్ ఇస్ నాట్ కంప్లీట్లీ యాక్సెప్టెడ్. అండ్ డేల్స్ ఏమంటాడు? పాండింగ్ థియరీ అంటే మొత్తం రివర్స్ అని కూడా ఫ్లడ్డింగ్ వచ్చేసి ఊళ్ళు మునిగిపోయాయి అంటారు. కానీ నదులు లేని కాడ ఎట్లా అప్లై చేస్తాం? కష్టం. సో ఇట్లా రివర్స్ డైవర్షన్ మార్చుకోవడం వల్ల, తర్వాత డైవర్షన్ తీసుకోవడం వల్ల, తర్వాత టెక్టానిక్ అడ్జస్ట్మెంట్ వల్ల ఈ సిస్మిక్ భూకంపాల వల్ల అంతమైందని, తర్వాత ఫేర్ సర్వీస్ ఏమో అసలు ఎకలాజికల్ డిగ్రేడేషన్, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అని అంటాడు. కానీ ఒక రీజన్ వల్లనే మొత్తం అంతమైందని చెప్పడానికి అయితే లేదండి. కాబట్టి అమాంగ్ హిస్టోరియన్స్ అండ్ ఆర్కియాలజిస్ట్స్ దెర్ ఇస్ నో యూనిఫామ్ ఒపీనియన్. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ వీళ్ళు 16 నెంబర్ బాగా వాడారు, ఇక్కాస్ వాడారు. వీళ్ళ గురించి స్పెషల్ గా క్వశ్చన్స్ వస్తాయి. చెస్ గేమ్ సంబంధించిన సింబల్స్ దొరికాయి. ఓకే, మెటలర్జికల్ టెక్నాలజీ ఉంది, కుండల తయారీ ఉంది వీళ్ళ దగ్గర. అంటే ఇవి లేవు అని చెప్పడానికి. నమస్తే అనేది ఎక్కడ నుండి తీసుకున్నాం తెలుసా? మనం నమస్తే పెడుతున్నాగా, ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుండి తీసుకునే సింబల్ అని చూడండి. మనం గౌరవంగా నమస్తే పెడతారు. ఇది ఏన్షియంట్ ఇండియా బుక్ మీద ఉంది చూడండి. ఇప్పటికి మీరు వెళ్ళి చూడొచ్చు. హిస్టరీ మ్యూజియం, జవహర్లాల్ నెహ్రూ మ్యూజియం ఇన్ ఐ థింక్ ఇండియా గేట్ పక్కన ఉంటుంది. అందులో ఉంటాయి ఈ డాన్స్, న్యూడ్ డాన్సింగ్ గర్ల్, బ్రాంజ్ గర్ల్, ఆమె కూడా ఉంటుంది. అక్కడ చిన్న చిన్న సైజులు ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి. సో పీస్ లవింగ్ పీపుల్ వీళ్ళందరూ. ఓకే, ఇండస్ వ్యాలీ పీపుల్ కి మనకి ఇంకా ఏం కనెక్టివిటీ ఉంది అంటే ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, చలో నెక్స్ట్ మనము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుండి నెక్స్ట్ కి వెళ్దాము. ఎక్కడికి అంటే ఆర్యులు, రైట్, వేదిక్ ఏజ్. వేదిక్ ఏజ్ మీకు గుర్తుందా? ఇది మీకు ఇది గుర్తుండాలి. ప్రతిసారి రోజు మార్నింగ్ లేవగానే ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏన్షియంట్ ఇండియాలో ఏ చాప్టర్ తర్వాత వస్తుంది. ఫస్ట్ స్టోన్ ఏజెస్, తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, తర్వాత వేదిక్. అంటే 1500 బీసీకి వచ్చేసినాం మనం. అప్పుడే 1500 నుండి 600 మధ్యలో 2 భాగాలు ఉన్నాయి, ఎర్లీ వేదిక్ అండ్ లేటర్ వేదిక్. సో తర్వాత ప్రీ మౌర్యన్, తర్వాత మౌర్యన్, తర్వాత పోస్ట్ మౌర్యన్, తర్వాత గుప్తన్, తర్వాత పోస్ట్ గుప్తన్. చలో, సో ఇక్కడ ఈ క్రోనాలజీ గుర్తుపెట్టుకోండి. స్టోన్ ఏజెస్ తర్వాత ఐవీసీ తర్వాత ఎర్లీ వేదిక్ తర్వాత లేటర్ వేదిక్. ఈ టైం చూడండి తగ్గుతూ వస్తుంది. 0కి వచ్చిన తర్వాత మళ్ళీ పెరుగుతూ పోతుంది. ఇది ఒక సైడ్, మళ్ళీ ఇటు ఇంకో సైడ్ అట్లా వస్తుంది అనమాట. మళ్ళీ ప్రీ గుప్తను, పోస్ట్ గుప్తను, మిడివల్ ఇండియా, మొఘల్స్, తర్వాత బ్రిటిషర్స్, ఇట్లా. నేను ఈ కోడ్ ఈ విధంగా ఇచ్చుకున్నాను ఇమాజినేషన్, సో మీకు ఈజీ అవుతుందని. మీరు ఇలాగే గుర్తుపెట్టుకోండి. యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్స్ ఆల్సో, నో ప్రాబ్లం. ఓకే, కానీ మీరు నోటికి చెప్పాలి ఇదంతా.
ఓకే, మెమరీ ఇక్కడ మన ఆయుధం బ్రెయిన్ అండి. సివిల్స్ లో మన ఆయుధం బ్రెయిన్. బ్రెయిన్ వాడడం కరెక్ట్ గా వాడితే మళ్ళా ప్రపంచంలో ఏ బ్రెయిన్ కూడా మనతో పోటీకి రావద్దు. ఇట్స్ అ వార్ అమాంగ్ ద బ్రెయిన్స్. ఇట్స్ నాట్ అబౌట్ సంథింగ్ ఏదో పర్సనాలిటీ ఇవన్నీ కాదు. మరి బ్రెయిన్ అంత బాగా పనిచేయాలంటే దానికి ఆ పర్సనాలిటీ కూర్చోవాలి అక్కడ. ఓకే, ఎనీవే లెట్ us go ahead. ఇప్పుడు మనము ఎర్లీ వేదిక్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చాం, రైట్? ఆర్యులు అంటారు వీళ్ళను ఆర్యులు అంటారు. అయితే ఇక్కడ ఎర్లీ వేదిక్ లో వాళ్ళు సప్త సింధు ప్రాంతంలో ఉండి లేటర్ వేదిక్ వచ్చేసరికి వీళ్ళు గంగా నది ఒడ్డుకు షిఫ్ట్ అయ్యారు. సో ద జాగ్రఫికల్ చేంజెస్ లెడ్ టు మెనీ అదర్ చేంజెస్ ఇన్ ద అదర్ ఫీల్డ్స్ లైక్ సొసైటీ, ఎకానమీ అండ్ రిలీజియన్ అండ్ కల్చర్ కదా. ఇక్కడ ఉన్నోళ్ళు ఒక రకం ఉన్నది ఇక్కడికి వచ్చాక మారిపోయారు. ఎందుకు? బికాస్ దే గాట్ అక్కడ మెటీరియల్ దొరికింది, కంఫర్ట్ గా మనకు ఏది ఇనుముతో వస్తువులు వాడడం మొదలు పెట్టారు, ఇనుముతో అడవులు నరకడం మొదలు పెట్టారు, రథాలు చేసుకున్నారు, యుద్ధాలు చేసుకున్నారు, ట్యాక్స్ వసూలు చేశారు. సో ప్లేస్ మన రీసోర్స్ బట్టి మన లైఫ్ స్టైల్ మారుద్దండి. ఇప్పుడు సడన్ గా మనకి ఒక 2-3 వేల మంది జాయిన్ అయ్యారు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఊరుకుంటామా? మనం కూడా ఒక బెంచ్ కార్ తీసి పెద్ద ఇన్స్టిట్యూట్ పెట్టేసి అంతే. రీసోర్సెస్ అండి, అది జాగ్రఫికల్ రీసోర్సెస్ మొత్తం మిగిలిన అన్నింటిని మార్చేశాయి. సో మరి ఈ ఆర్యులు ఎవరు, ఎట్లా, ఏంటి వీళ్ళ కథ అంటే ట్రాన్స్ఫర్మేషన్ గురించి కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. సో వేదిక్ సివిలైజేషన్ అంటూ ఉంటారు, కానీ నిజానికి సివిలైజేషన్ కాదు. సివిలైజేషన్ అంటే మనం చెప్పుకున్నాం, సివిలైజేషన్ అంటే చాలా రకాలుగా అడ్వాన్స్డ్ గా ఉండాలని. వేదిక్ వాళ్ళది ఓన్లీ విజ్ఞాన పరంగానే సివిలైజేషన్, రిమైనింగ్ సివిలైజేషన్ కాదు. ఎర్లీ వేదిక్ లో నోమాడిక్ గా ఉన్నారు. ఎర్లీ వేదిక్ పీరియడ్ లో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, దేశదిమ్మరులుగా ఉన్నారు. దేర్ వర్ నో ప్రాపర్ సెటిల్మెంట్స్, దే డిడ్ంట్ సెటిల్. అది గుర్తుంచుకోండి. దే వర్ డిపెండింగ్ ఆన్ ఓన్లీ ద నోమాడిక్ లైఫ్. అదే లేటర్ వేదిక్ వచ్చేసరికి వాళ్ళు సెటిల్డ్ లైఫ్ వచ్చింది, ఎకానమీ సెటిల్డ్ అయ్యింది, రెవెన్యూ కలెక్షన్ వచ్చింది, రాజు ఇట్లా సామ్రాజ్యం, ఎంపైర్ ఇలా వచ్చాయి. హిస్టారికల్ గా ఇది చదవగలిగే ఏజ్, నేను చెప్పాను చదవగలిగే ఏజ్. ఫస్ట్ బుక్ ఈజ్ ఋగ్వేద. వి డోంట్ నో హూ రోట్ దిస్ బుక్, బట్ దే సే దట్ అపౌరుషేయ అంటే దేవతలు ఇచ్చిలు అంటారు. అంతే, మనం ఏమంటే దేవుడు ఇచ్చిందంటే కథం అన్నట్టు. సో ఆర్కియలాజికల్లీ ఇది పీజీడబ్ల్యూ అంటే పెయింటెడ్ గ్రేవియర్ పాటరీ. అట్లాగని చెప్పి ఇవే ఎక్కువ ఉన్నాయని కాదు, చాలా బ్యూటిఫుల్ కలర్ఫుల్ పాట్ వీల్ ప్రొడ్యూస్ చేస్తారు. కాబట్టి దీన్ని ఆర్కియలాజికల్ గా అయితే పీజీడబ్ల్యూ కల్చర్ అంటారు, హిస్టారికల్ గా అయితే హిస్టారిక్ ఏజ్ ఇది. అండ్ వేదిక్ సివిలైజేషన్ అని కూడా అంటారు, ఎందుకంటే బుక్స్ ఉన్నాయి కాబట్టి, టు అండర్స్టాండ్ దర్ కల్చర్. ఓకే ఫైన్. ఇంకా ముందుకెళ్తే వేదిక్ లిటరేచర్ లో శృతి, స్మృతి అని రెండు ఉంటాయి. ఓకే, శృతి అనేది రైట్, ఇది ఇది చాంటింగ్, ఇది వినడానికి. శృతి అంటే వినడానికి, ఇది స్మృతి అంటే గుర్తుంచుకోవడానికి. ఇందులో 4 పార్ట్స్ ఏంటి, ఇందులో 6 పార్ట్స్ ఏంటి గుర్తుంచుకోండి. ఇందులో 4 పార్ట్స్ ఏంటి అంటే వేదాస్, వేబ్రా ఆవు అని బోర్డు పెట్టుకోండి. వేబ్రా ఆవు, వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్సు. అలాగే స్మృతి లిటరేచర్ కు చెందినవి ఏంటి అంటే 6 పార్ట్స్. ఓకే, వేదంగాసు, ఉపవేదాసు, పురాణాసు, ఇతిహాసాసు, షడ్దర్శనాసు, ధర్మశాస్త్రాసు. ఫైన్, అంతే గుర్తుంచుకోండి. వేదాలు, శృతి లిటరేచర్. ఇక శృతి లిటరేచర్ లో ఎక్కడ ఏముంది అనేది, బ్రహ్మ తల నుండి తర్వాత కాళ్ళ నుండి ఇలా వచ్చారు అని వాళ్ళకు సొసైటీలో కూడా ఒక రోల్ ఇచ్చారు. అది మనకు ఋగ్వేదిక్ లో ఏ మండలంలో ఉంటుంది? 10వ మండలంలో ఉంటుంది, కుల గురించి ఆరిజిన్. ఓకేనా? ఓకే ఫైన్. సో ఇందులో ఇక మనకు మనీ డెప్త్ గా అయితే అడిగారు. వేద అంటే నాలెడ్జ్ అండి, అది గుర్తుంచుకోండి. వేదాలు కంపైల్ చేయబడింది ఈ టైంలో, కానీ రాయబడింది మాత్రం గుప్తుల కాలంలో, అది కూడా గుర్తుంచుకోండి. గుప్తుల కాలం అంటే దాదాపుగా మీకు 12-13 వందల సంవత్సరాల తర్వాత రాశారు. ఇవి కంపైల్ చేశారు. మనందరం కూర్చొని ఒక మాట డిస్కస్ చేసుకుని ఒక రూల్స్ అనుకున్నాం. ఇక అవి నెక్స్ట్ వచ్చిన చెప్తూ పోతున్నాం అంతే. ఎప్పుడు రాసుకోలే. ఇక ఇవన్నీ రాసుకోవాలి అని చెప్పేసి, లేదంటే అవి స్కివర్డ్ గా ఎటో వక్రీకరణ జరిగే ఛాన్స్ ఉంది అని చెప్పి గుప్తుల కాలంలో రాస్తారు. అర్థమైందా? వేదాలు లిఖించబడేది గుప్తుల కాలంలో. దే షిఫ్టెడ్ ఫ్రమ్ ఓరల్ టు రిటర్న్, అది గుర్తుంచుకోండి. తర్వాత మనకు అడిగే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది అంటే అంథాలజీ. ఓకే, సంహిత అంటే అంథాలజీ. గాయత్రి మంత్రం గురించి అడగవచ్చు. గాయత్రి మంత్రం అనేది ఋగ్వేదంలో ఉంటది. ఇది ఉపనయనం చేసేటప్పుడు చదువుతారు. ఉపనయనం అనేది ఇట్లా వేస్తారు, ద్విజులు అంటారు. అంటే రెండవసారి పుట్టినట్టుగా వాళ్ళు పవిత్రులు అవుతారు అన్నమాట. ద్విజులు ఈ ఉపనయనం చేసుకున్నప్పుడు జంజం వేస్తారు. జంజం వేసుకున్న వాళ్ళు సుపీరియర్ అన్న ఫీలింగ్ అనమాట. ఓకే ఇక్కడ వలకిల్యాస్ అంటే సప్లిమెంటరీస్. వలకిల్యాస్ అంటే సప్లిమెంటరీస్ అండి. సో ఇక్కడ యజుర్వేదం 2 రకాలుగా ఉంది, ప్రోజు పోయిటరీ, కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదం. జస్ట్ అది గుర్తుంచుకోండి చాలు. సో
ప్రతి వేదంలో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సామవేదం అనేది మ్యూజిక్ సంబంధించిన వేదం అండి, మెలోడీ మ్యూజిక్ సంబంధించిన వేదం ఏది అంటే సామవేదం. సామవేదంలో ఏముంటుంది తెలుసా, కంటెంట్ మొత్తం కూడా మళ్ళీ ఋగ్వేదంలో ఉన్నదే ఉంటుంది. అయితే ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఉందిగా ఎర్లీ వేదిక్ పీరియడ్, ఋగ్వేదం పీరియడ్ అంటారు. ఎందుకంటే ఋగ్వేదిక్ పీరియడ్ టైంలో ఓన్లీ ఋగ్వేదంలో ఉన్నది మాత్రమే మాకు ఎవిడెన్స్ ఉంది. లాటర్ వేదిక్ పీరియడ్ వచ్చేసరికి రిమైనింగ్ 3 వేదాస్ ఉన్నాయి. లాటర్ వేదిక్ పీరియడ్ లో రిమైనింగ్ 3 వేదాస్ ఉన్నాయి. సో ఇందులో సామవేదంలో ఉన్నది మళ్ళీ ఋగ్వేదంలో ఉన్నదే రాశులు, కాకపోతే పొయిటిక్ రాశులు. ఓకే, ఓన్లీ 99 హ్యాండ్స్ మాత్రమే సామవేదంలో కొత్తగా చేర్చారు, మిగిలిన కూడా ఋగ్వేదంలో ఉండేవి. ఇక అధర్వణ వేద అనేది ఆర్యులు రాసింది కాదు అంటారు, ఎందుకంటే అందులో కొంత నాన్ ఆర్యనిక్ ఫీచర్స్ ఉన్నాయి. సో యా, దీంట్లో 2 పార్ట్స్ ఉన్నాయి, పైపలాడ అధర్వణ వేద, శౌనక అధర్వణ వేద. రైట్, ఇట్ వాజ్ సెడ్ దట్ ఇట్ వాజ్ రిటన్ బై నాన్ ఆరియన్స్. ఓకే, ఎందుకంటే ఇందులో కొంచెం అక్కల్టిజం అంటే బ్లాక్ మ్యాజిక్ తర్వాత యంత్ర తంత్రాల గురించి ఉంటుంది కాబట్టి. సో ఇట్ మస్ట్ బి రిటన్ బై లోవర్ కాస్ట్, సో కాల్డ్ లోవర్ కాస్ట్ పీపుల్ అన్నట్టు. కాస్ట్ లేదు కానీ లోవర్ లెవెల్ పీపుల్. అలాగే త్రయీ కాన్సెప్ట్ వాజ్ దేర్. ఓకే, త్రయీ కాన్సెప్ట్ అంటే తెలుసా, వేదాలు 3 ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం 3. ఈ అధర్వ వేదాన్ని వేదంగా తీసుకోరు కొందరు, ఎందుకంటే ఇది కింది స్థాయి కులాల రాసుకున్నారు కాబట్టి వి డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ వేద. సో ఇక్కడ శ్యామాయ రెఫరెన్స్ కూడా ఉంటుంది అధర్వణ వేదంలో. యూ కెన్ గెట్ ఏ క్వశ్చన్ ఆన్ దట్. శ్యామాయ అంటే శ్యామ అంటే కృష్ణ, కృష్ణ అంటే నలుపు. ఓకే, శ్యామ అంటే శ్యామ్ సుందర్, శ్యామ్ అంటే నలుపు అన్నట్టు. కృష్ణుడి శ్యామ్ అంటారు, అంటే నలుపుగా ఉండేవాడు. ఓకే, 16 టైప్స్ ఆఫ్ ప్రీస్టులు ఉన్నారు, వాళ్ళ పేర్లు, వాళ్ళు ఏం చేస్తారు ఇవన్నీ. మనకు బ్రాహ్మణులు కూడా అనేక రోల్స్ ఉంటాయండి, హోత్రి, ఉద్గాత్రి, అధ్వర్యు, బ్రాహ్మణ్, ఇట్లా. అన్నిటికంటే హైయెస్ట్ వాళ్ళు ఎవరంటే మనకు హోత్రి వస్తాడు, బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణుడు ఇంకా కింది స్థాయిలో వస్తారు, వాళ్ళలో కూడా హై లెవెల్ ఉంటారు. మళ్ళీ బ్రాహ్మణాలు అనేది వేదాలకు అపెండిక్సెస్ లాంటివి. మళ్ళా బ్రాహ్మణాలు కూడా మళ్ళీ ఒక్కొక్క వేదానికి అపెండిక్స్ అంటే యాడ్ చేయబడ్డాయి అన్నమాట. అందులో వాటి పేర్లు ఏమున్నాయి అంటే ఐతరేయ బ్రాహ్మణ, కౌశికి బ్రాహ్మణ. మనకు అందుకే ఐతరేయ బ్రాహ్మణంలో ఫస్ట్ టైం ఆంధ్ర అనే టర్మ్ రాయబడింది, అంటే వీళ్ళకి ఆంధ్ర అనేది తెలుసు, ఆంధ్రులు ఉన్నారన్నమాట కొందరు రెఫరెన్స్. మన వాళ్ళు అక్కడికి ఎప్పుడో పోయిలు అక్కడికి. సో ఐతరేయ బ్రాహ్మణులు ఫస్ట్ టైం ఆంధ్ర అనే పేరు శబ్దం వినబడింది. తర్వాత ఇందులో శతపథ బ్రాహ్మణ అనేది ఒకటి ఉంటుంది. శతపథ బ్రాహ్మణంలో మనీ లెండర్స్ గురించి ఉంటుంది, కుసిదీన్స్ అంటారు వాళ్ళని. అలాగే యజ్ఞయాగాల గురించి ఉంటుంది, అశ్వమేధ యాగం, రాజసూయ యాగం, వాజ్పేయి యాగం. ఈ మధ్య రాజశ్యామల యాగాలు కూడా చేస్తూ ఉన్నారు. సో అశ్వమేధ యాగం అంటే ఒక గుర్రాన్ని వదిలిపెట్టి ఎక్కడికి పోతే అక్కడ ఆ రాజ్యం అతనికి, దాన్ని వద్దనుకుంటే వాడు దాన్ని పట్టుకోవాలి, పట్టుకుంటే యుద్ధం చేయాలి కాబట్టి. రైట్, ఇంకోటి రాజసూయ యాగం అంటే రాజు ఫస్ట్ తను రాజ్యాధికారానికి వచ్చినప్పుడు అతను సామ్రాట్గా చెప్పడానికి కొందరు బ్రాహ్మణులకి కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళతో ఒక చిన్న పట్టాభిషేకాలను చేయించుకోవాలి. అప్పుడు వాళ్ళు వచ్చి దీవెనలు ఇచ్చి ఇతను రాజు అని చెప్తారు, అది రాజసూయ యాగం. అతను ముసలివాడు అవుతున్నాడు, ఒక 30 ఏళ్ళు అయింది, అందరూ రాజు పైన తగ్గిపోతుంది అన్నప్పుడు వాజ్పేయి యాగం చేస్తారు. వాజ్పేయి యాగం అంటే ఒక రథాల పందెం జరుగుద్ది. ఆ రథాల పందెంలో రాజు రథమే గెలవాలి, అంతే, లాస్ట్ కి అదే గెలుస్తుంది. అప్పుడు అబ్బా రాజు రథం గెలిచింది, రాజు చాలా గొప్పవాడు. జస్ట్ టు ఎస్టాబ్లిష్ ద కింగ్స్ ప్రెస్టేజ్ దే కండక్ట్ వాజ్పేయి యజ్ఞ. అది తెలియాలి మీకు, వాజ్పేయి యజ్ఞం అంటే ఏంటి, రాజసూయ యజ్ఞం అంటే ఏంటి. రాజసూయ యజ్ఞం అంటే బ్రాహ్మణులను మెప్పు పొందడం కోసం ఆ రాజు చేసేటి అన్నమాట. అశ్వమేధం మీకు తెలుసు. తర్వాత సామవేదానికి అయితే జైమినీయ లేకపోతే తాండ్యమాన బ్రాహ్మణాస్ ఉన్నాయి. ఇక్కడ వ్రత్యస్తోమ అనే రిచువల్ ఉంటుంది. వ్రత్యస్తోమ అనే రిచువల్ ఏంటంటే, ఇంకోటి గుర్తుంచుకోండి, ఓల్డెస్ట్ బ్రాహ్మణ కూడా తాండ్యమాన బ్రాహ్మణ. తాండ్యమాన బ్రాహ్మణ ఓల్డెస్ట్ బ్రాహ్మణ, బ్రాహ్మణాల్లో ఓల్డెస్ట్ తాండ్యమాన. ఎలా గుర్తుంచుకుంటారు, గుర్తుంచుకోండి. తర్వాత వ్రత్యస్తోమ రిచువల్ అంటే ఏంటంటే, ఒక నాన్ ఆర్యన్ ఆర్యన్ గా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆర్యన్ కావాలనుకోనండి, ఈ వ్రత్యస్తోమ అనే రిచువల్ చేశానంటే నేను ఆర్యన్ అయిపోతా, చక్కగా నేను కూడా ఆర్యన స్థాయిని పొందుతాను అనమాట. ఓకే, సో అధర్వణ వేదానికి బ్రాహ్మణ ఏముంది, గోపద బ్రాహ్మణ, గోపద బ్రాహ్మణ. సో ఆల్ ద బ్రాహ్మణాస్ రిటర్న్ ఇన్ ప్రోజ్. ఓకే, అన్ని కూడా రిచువల్స్ గురించి ఉందండి. బ్రాహ్మణాల్లో ఏముంది, రిచువల్స్, యజ్ఞాలు ఎట్లా చేయాలి, అవి ఎట్లా చేయాలి, ఇలాంటి వాటి గురించి అవి కూడా ప్రోజ్ లో ఉన్నాయి. ఓకే, సో అరణ్యకాలు, అరణ్యకాలు అంటే ఒకప్పుడు ఫారెస్ట్ బుక్స్ అంటారండి. అంటే మనకు 4 దశలు ఉంటాయి మనిషి జీవితంలో. ఫస్ట్ యవ్వనంలో ఉన్నప్పుడు, తర్వాత ఫస్ట్ యువకుడిగా, తర్వాత యవ్వనంలో పెళ్లి చేసుకున్నాక, తర్వాత ఇట్లా మనకు గృహస్థు జీవితం, తర్వాత అరణ్యాలకు వెళ్ళి జీవించాలి, తర్వాత సెయింట్ గా మారిపోవాలి. ఇట్లా కొన్ని దశలు ఉంటాయి. ఓకే, సో ఉపనిష అంటే అంటే సిట్ డౌన్ నియర్ బై సమ్మన్, అంటే ఎవరి దగ్గర ఒకరి దగ్గర కూర్చోవడం మీనింగ్. ఉపనిషత్ అంటే మీనింగ్. దీన్ని రాసింది శ్రామణులు. ఓకే, దే వర్ ఆల్సో కాల్డ్ as వేదాంతాస్.
ఓకే. ఇందులో కంటెంట్ ఏముంటుందంటే ఇందులో మిస్టిసిజం అంటే భక్తి అనే దానిపైన కొంత స్పిరిచువల్ ఆధ్యాత్మికత పైన ఉంటుంది. ఉపనిషత్తులు అందుకే చాలా ఫేమస్ అండి. ఉపనిషత్తులో చాలా విజ్ఞానం ఉంటది. ఉపనిషత్తులు మీరు ఆర్కిమట్లో దొరుకుతాయి. తెలుగులో కూడా దొరుకుతాయి. కొన్ని ఇంగ్లీష్‌లో చిన్న చిన్న షార్ట్ స్టోరీస్ దొరుకుతాయి. కొన్ని చదవండి. యూ విల్ యూ నో మీకు ఇప్పుడు వచ్చే క్వెషన్‌లు వాళ్ళు దాదాపు 3,000 సంవత్సరాల క్రితమే అడిగారు. దేవుడు ఉన్నాడా? మనం ఉన్నామా? మనం ఏమైపోతాం? ఇవన్నీ క్వెషన్‌లు మీకు ఎన్ని డౌట్‌లు వస్తే అన్ని డౌట్‌లు వాళ్ళే అడిగి వాళ్ళే సమాధానం చెప్తారు. కాబట్టి ఉపనిషత్తులు చదవండి మీరు ఛాన్స్ ఉంటే. అయితే భక్తి అనే కాన్సెప్ట్ ఫస్ట్ టైం శ్వేతేశ్వర ఉపనిషత్తులో ఉంటుంది. ఓకే. జన్మ, పునర్జన్మ ఈ డిస్కషన్ బృహద్రణ్య ఉపనిషత్తులో ఉంటుంది. తర్వాత మనకు మోక్ష, ఏ మోక్ష అని చెప్తారు? జ్ఞాన మార్గం అని చెప్తారు. మనకు జ్ఞాన మార్గం కావాలి, కర్మ మార్గం 2 కావాలి. మనకు ఓన్లీ విజ్ఞానం ఉంది అంటే కాదు. ఆ విజ్ఞానాన్ని వాడితేనే కర్మ కూడా చేయగలిగితేనే అప్పుడు మోక్షం వస్తది. కేవలం జ్ఞాన మార్గంతో వెళ్తే కాదు. జ్ఞానము మరియు కర్మ 2 కలవాలి. ఓకే. పారబుల్స్, షార్ట్ స్టోరీస్ ఉంటాయండి ఉపనిషత్తుల్లో. మస్తు షార్ట్ స్టోరీస్ ఉంటాయి. చదవండి. సత్యమేవ జయతే అనేది ముండకోపనిషత్తు నుండి తీసుకున్నారు. ఓకే. సో ఈ ఉపనిషత్తులు మనకు ఆది శంకరాచార్యుని పైన, తర్వాత బుద్ధిజం పైన, జైనిజం పైన కూడా ఇంపాక్ట్ చూపించాయి. రైట్. సో మనకు ఋగ్వేదకు అసోసియేటెడ్ అయిన ఉపనిషత్తులు ఏమున్నాయి? ఐతరేయ బ్రాహ్మణ లాగే ఐతరేయ ఉపనిషత్తు. ఓకే. సేమ్ అదే తైత్తరీయ, కేనోపనిషత్, కథోపనిషత్, శ్వేతేశ్వర ఉపనిషత్, ఓకే. బృహద్రణ్యక ఉపనిషత్, ఈశాన ఉపనిషత్ ఇవన్నీ కూడా మీకు ఆర్కి మఠంలో దొరుకుతాయి. రామకృష్ణ మఠంలో మన హైదరాబాద్ లో. సామవేదానికి అసోసియేట్ అయి ఉన్న ఉపనిషత్స్ ఏంటి? చాందోగ్య ఉపనిషత్, కేనోపనిషత్. అధర్వ వేదానికి కనెక్ట్ అయినవి ముండ మాండోగ్య ప్రసన్న, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, ప్రసన్నోపనిషత్తు. ఫైన్. స్మృతి లిటరేచర్ లో 6 ఉంటాయి. స్మృతి లిటరేచర్ లో 6 ఉంటాయి. వేదాంగాలు, ఉపవేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, షడ్దర్శనాలు, ధర్మశాస్త్రాలు. ధర్మశాస్త్రాలు అంటే మన చట్టాలంటే అన్నమాట. షడ్దర్శనాలు అవి ఫిలాసఫీలు. ఇతిహాసాలు ఎపిక్లు అంటే రామాయణ మహాభారతం లాంటివి. పురాణాలు అంటే ఆ రాజుల యొక్క కుటుంబ చరిత్ర, ఒక వంశ వృక్షాన్ని చెప్తారనమాట. మీ తాతగారి తాత 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 మొత్తం అందరి లిస్టు రాసి పెడుతూనే ఉంటారు. అది పురాణాలు. తర్వాత మనకు ఉపవేదాలు, వేదాలకి చిన్న వేదాలు అనమాట, వేదాంగాస్. రైట్. సో ఇవి ఓన్లీ మెమరైజేషన్ కోసం. వేదాంగాలు తీసుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సబ్జెక్ట్ పైన ఉంటుంది. ఇందులో శిక్ష, నిరుక్త, ఛందస్సు, గ్రామర్, జ్యోతిష్య, కల్ప ఇలా అనేక అంశాలు ఉన్నాయి. మనకు వేదాంగాలు ఏమేమి ఉన్నాయంటే చెప్పగలగాలి. శిక్ష దేనికి డీల్ చేస్తారంటే ఫొనెటిక్స్ కి. నిరుక్త దేనికి అంటే ఎటిమాలజీ. దట్ మీన్స్ హౌ ద వర్డ్స్ ఆర్ జనరేటెడ్, హౌ ద నేమ్స్ ఆర్ ఫార్మ్డ్. పేర్లు ఎలా తయారయ్యాయి, శబ్దాలు ఎలా వచ్చాయి పేర్లు అనే దాన్ని నిరుక్త డీల్ చేస్తుంది. ఛందస్సు అంటే మెట్రిక్స్. అంటే ఛందస్సు అంటే ఏంటంటే ఒక పద్యం రాసేటప్పుడు దాంట్లో ఏ మెజర్మెంట్స్ ఉండాలి. మీకు ఆట వెలది, తేట గీతి అని తెలుగులో ఉంటాయండి పద్యాలు. ఆ పద్యాలు వాటికి రూల్స్ ఉంటాయి. ఎట్లా పడితే అట్లా మనం ఇష్టం వచ్చినట్టు పద్యం రాస్తే చెల్లదు. దానికి ఈ సెట్ ఆఫ్ 4 వాక్యాలు అంటే 4 వాక్యాలను ఉండాలి. దాని ఎండింగ్ ఎట్లా ఉండాలి, దాని క్రాస్ ఎట్లా ఉండాలి, దాని రూల్స్ ఉంటాయి. అది ఛందస్సు, మెట్రిక్స్ అంటారు. అండ్ గ్రామర్ ని వ్యాకరణ, అండ్ జ్యోతిష్య, ఆస్ట్రాలజీ. అండ్ కల్ప అనేది రిచువల్స్ గురించి, కల్పసూత్ర. ఫైన్. కల్పసూత్రాలు మళ్ళీ మనకు 4 సూత్రాలు ఉంటాయి. ఒకటి గృహ్య సూత్ర అంటే ఇంట్లో కూర్చొని ఇంట్లో మనం చేసుకునే రిచువల్స్. శ్రౌత సూత్ర అంటే రాజులు చేసుకునే అంటే సామూహికంగా సమాజం మొత్తం చేసుకునే యజ్ఞయాగాలు. సులువ సూత్రాలు యజ్ఞయాగాలు చేయడానికి కావలసిన ఫైర్ ఆల్టర్స్ ఎలా నిర్మించాలి, వాటి ట్రయాంగిల్ ఉండాలా, రౌండ్ షేప్ లో ఉండాలా, అంటే జామెట్రీ ఉంటుంది ఇక్కడ. సులువ సూత్ర డీల్స్ విత్ జామెట్రీ. ధర్మసూత్రాలు. ఈ ధర్మసూత్రాలు అంటే చట్టాలు, స్మృతిలు, మనుస్మృతి, పరాశర స్మృతి, యజ్ఞవల్క స్మృతి, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు ఆల్ ద సొసైటీ. అవి ధర్మసూత్రాలు, ధర్మశాస్త్రాలు. సో మీకు ఇవి తెలుసుంటే మీరు ఆన్సర్ రాసేటప్పుడు కొంచెం ఎఫెక్టివ్ గా మీకు హెల్ప్ అవుతాయి. గృహ్య సూత్రాలు అంటే ఇంట్లో ఇండివిజువల్ గా చేసుకునే రిచువల్స్. అంటే ఒక బేబీ పుట్టడానికి ముందు కడుపులో ఉన్నప్పుడే మగ సంతానం కావాలని పురుషమయ అనే ఒక రిచువల్ చేస్తారు. ఆ తర్వాత అతను పుట్టిన తర్వాత కేశఖండన, తర్వాత అన్నప్రాసన, తర్వాత కర్ణభేద, ఆ తర్వాత ఇలా ఉంటాయి కదా. ఉపనయనం, విద్యారంభ, వేదారంభ, ఆ తర్వాత వివాహారంభ, తర్వాత ఇట్లా ఒక మనిషి చనిపోతే అంత్యేస్తి అంటే మనం చనిపోయిన అతనికి శ్రాద్ధ కర్మలు చేస్తారు. ఇది అంత్యేస్తి. ఇలా ఇవన్నీ గృహపరమైన సూత్రాలు, అంటే గృహపరమైన రిచువల్స్. శ్రౌత సూత్రాలు అంటే మనం చెప్పుకున్నాం కదా, రాజు ప్లస్ సమాజం కలిపి చేసుకునేది, ఇండివిజువల్ కాదు. కలిపి అంటే ఊరు పండుగలు ఉంటాయి కదా, అలాంటివి మనకు శ్రౌత సూత్రాలకు వస్తాయి. అంటే వాజ్పేయ, రాజసూయ, అశ్వమేధ ఇవన్నీ కూడా. ఎస్. సులువ సూత్ర అనేది ఫైర్ ఆల్టర్స్ ఎట్లా కట్టాలో చెప్పే ఒక మెజర్మెంట్స్ బుక్. అది జామెట్రీ ఉంటుంది అందులో. రైట్. గృహ్య సూత్ర 16 రిచువల్స్ మనిషి పుట్టుక నుండి చనిపోయేంత వరకు. శ్రౌత సూత్ర అంటే ఈ రాజసూయ, అశ్వమేధ, వాజ్పేయ.
సులభ సూత్ర అంటే ఇట్స్ రిలేటెడ్ టు హౌ టు కన్స్ట్రక్ట్ ద ఫైర్ ఆల్టర్స్, యజ్ఞగుండాలు ఎట్లా కట్టాలి. అలాగే ధర్మ సూత్రాలు అంటే మనకు స్మృతులు, యజ్ఞవల్క స్మృతి, మనుస్మృతి ఇలాంటివి అన్నమాట. ఫైన్, ఆ రోజుల్లో చట్టాలన్నమాట. ఇక ఉపవేదాలు తీసుకుంటే ప్రతి వేదానికి ఒక ఉపవేదం ఉంది. ఆయుర్ధను గాంధర్వ శిల్పం అని గుర్తుపెట్టుకోండి. ఏమంటారు? ఆయుర్ధనుర్ గాంధర్వ శిల్పం. ఆయుర్వేదం దేనికి అసోసియేట్ అంటే ఋగ్వేదానికి, ధనుర్వేదం దేనికి అసోసియేట్ అంటే యజుర్వేదానికి, గాంధర్వేదం దేనికంటే సామవేదానికి. అందుకే అంటారు అరే గంధర్వులాగా వాడుతున్నాడు వీడు అంటాడు. గంధర్వ అంటే మ్యూజిక్, మ్యూజిక్ అంటే సామవేదం, రైట్. శిల్పవేద అంటే మనకు ఉంటాయి కదా, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ రిలేటెడ్, స్కల్ప్చర్ సంబంధించింది. ఇది శిల్పవేద, ఇది అధర్వణ వేదానికి అసోసియేటెడ్. సో దెర్ వర్ 4 ఫీల్డ్స్ అసోసియేటెడ్ విత్ ద 4 వేదాస్. అది మీరు గుర్తుపెట్టుకోండి, ఉపవేదాస్. తర్వాత పురాణాలు అని చెప్పాను కదా, వాయు పురాణం, మత్స్య పురాణం, విష్ణు పురాణం, భాగవత పురాణం, మార్కండేయ పురాణం. ఈ పురాణాలలో ఏముంటుందంటే వంశవృక్షావళి. నేను కూడా ఒక పురాణం రాయించుకోవచ్చు, రవికుమార్ పురాణం లేకపోతే ప్రజాపతి పురాణం అని చెప్పేసి. అప్పుడు నా తల్లిదండ్రులు, వాళ్ళ తాతలు అందరి చరిత్ర కూడా ఒక పుస్తకం రాయించుకోవచ్చు, రైట్. ఇట్ స్టార్ట్స్ విత్ కురు డైనాసిటీ, కురు ఫస్ట్, రైట్. పరీక్షిత్ ఫస్ట్ రూలర్ అండ్ కలియుగంలో ఉన్నాం మనం. పరీక్షిత్ ఫస్ట్ రూలర్, రైట్. మీకు కేటీడీ గుర్తుపెట్టుకోమని చెప్పిన నిన్న. కృత, త్రేత, ద్వాపరాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పిన. రామాయణం ఏ టైంలో జరిగింది? త్రేతాయుగంలో జరిగింది. ద్వాపర యుగంలో మహాభారతం జరిగింది. ఓకేనా? అది అడిగినా అడగకపోయినా గుర్తుపెట్టుకోండి. రేపు క్వశ్చన్ వస్తే ఏం చేస్తారు? సడన్ గా రామాయణం కట్టి ఈ మధ్యనే, రైట్. ఎపిక్స్ అంటే రామాయణ, మహాభారత, భాగవతాలు. తర్వాత షడ్ దర్శనాలు. షడ్ దర్శనాలు అంటే ఫిలాసఫీస్ ఎవరు డెవలప్ చేశారు, ఎవరు ప్రమోట్ చేస్తారు? ఫస్ట్ దాన్ని ఎవరు స్టార్ట్ చేశారు? రైట్. ఫస్ట్ స్టార్ట్ చేసింది మనకు సాంఖ్య ఫిలాసఫీ. సాంఖ్య ఫిలాసఫీ స్టార్టెడ్ బై కపిల. ఇందులో ఎథిజం ఉంటది. దాని తర్వాత 4th సెంచరీలో అంటే గుప్తుల కాలంలో దాన్ని డెవలప్ చేసింది ఈశ్వర కృష్ణ దీన్ని డెవలప్ చేస్తాడు. అంటే గుర్తుంచుకోండి, గుప్తుల కాలం ఎందుకు హిందూ మతానికి కొంత పీక్ స్టేజ్ లో తీసుకెళ్ళింది అంటే, వైదిక సంస్కృతిలో ఉన్న మతాన్ని గుప్తుల కాలంలో చాలా సంస్కరించుకున్నారు. వేదాలు రాశారు, భగవద్గీత రాశారు, రిచువల్ అన్నింటినీ, వేదిక రిలీజియన్ ఉన్నాయన్నీ గుప్తుల కాలంలో ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి. సో ఇక్కడ ఫిలాసఫీలన్నీ కూడా గుప్తుల కాలంలో ప్రాపర్ గా డెవలప్ చేస్తారు. ఇందులో సాంఖ్య ఫిలాసఫీ, కపిల అండ్ ఎథిజం గురించి ఉంటుంది. మీకు క్వశ్చన్ ఏదని అడగవచ్చు, సాంఖ్య ఫిలాసఫీ ఎవరు స్టార్ట్ చేశారు అడగవచ్చు, లేదంటే ఎవరు డెవలప్ చేశారు గుప్తుల కాలంలో అడగవచ్చు, లేదంటే సాంఖ్య ఫిలాసఫీలో ఉన్న తత్వం ఏంటి అడుగు కూడా క్వశ్చన్ రావచ్చు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకునే మెమరీ అండి. హిస్టరీ అంటే రెండు విషయాలు, స్టోరీ అండ్ ఫ్యాక్ట్స్, దట్స్ ఇట్, మెమరీ. సో యోగ శాస్త్రం ఎవరు? యోగ శాస్త్రాన్ని పతంజలి తీసుకొస్తాడు. దాన్ని అందులో యోగాసనాల ద్వారా మోక్షం. మనకు మోక్షానికి చాలా మార్గాలు ఉన్నాయి. కర్మ మార్గము, జ్ఞాన మార్గము, యోగ మార్గం కూడా ఉంది. ఓకేనా? బుద్ధులు కొందరు మహాయానంలో, వజ్రయానంలో ఏది మోక్షానికి ఇంకో రూట్లు కూడా ఇచ్చారు. సో వైశేషిక ఫిలాసఫీలో కణద ఋషి ఉంటాడు. ఇట్ డీల్స్ విత్ ఆటమిక్ థియరీ. మీకు ఈ క్వశ్చన్ రావచ్చు, విచ్ ఫిలాసఫీ డీల్స్ విత్ ద ఆటమిక్ థియరీ in ancient India? That is Vaisheshika philosophy. It was given by Kanada Rishi and it was developed by Prashasthapada during Gupta and post-Gupta time. And Nyaya philosophy was promoted, started by Gautama. E Gautama veru, Gautama Buddhudu veru. And it deals with the knowledge and logic. Logic andi మన ఆ రోజుల్లోనే లాజిక్ పైన మనలు బుక్స్ రాశారు. సో ఇట్ వాస్ డెవలప్డ్ బై పాక్షిరో స్వామి వాత్సాయన 4th century BC AD. గుప్తుల కాలంలో పాక్షిరో స్వామి వాత్సాయన. తర్వాత ఫిలాసఫీ పూర్వ మీమాంస. ఇట్ వాస్ స్టార్టెడ్ బై జైమిని. ఇట్ ఈస్ రిలేటెడ్ టు కన్జర్వేటివ్, కొంచెం ఆర్థోడాక్స్ థాట్ తో ఉంటుంది. తర్వాత శబరి స్వామి కుమారిలో పట్టు దీన్ని డెవలప్ చేస్తారు తర్వాత కాలంలో. ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస బాదరాయన స్టార్ట్ చేస్తే అతను గౌడ పద్ధతిని డెవలప్ చేస్తారు తర్వాత కాలంలో. ఇందులో వేదాంత ఉంటుంది. వేదాంత ఫిలాసఫీ అంటే ఒక రకంగా కొంచెం రేషనల్ గా వెళ్తూ ఉంటుందండి వేదాంత ఫిలాసఫీని. ఇట్ వాస్ ఫాలోడ్ బై గౌతమ్ బుద్ధ, జైన, వివేకానంద, మన ఆదిశంకరాచార్య, రామకృష్ణ పరమహంస, వీళ్ళందరూ కూడా, రైట్. ఇప్పుడు ఆర్యులు ఎక్కడి నుండి పుట్టారు, ఎక్కడి నుండి వచ్చారంటే దెర్ ఇస్ నో యూనిఫామ్ ఒపీనియన్. ఆర్యన్స్ కూడా కొందరు సప్త సింధు, కొందరు జర్మనీ, కొందరు ఇంకెక్కడెక్కడ ఉండో అని చెప్తూ ఉంటారు. సో ఎక్కువగా అయితే మనకు జర్మనీ నుండి కనెక్షన్ ఎక్కువ దొరుకుతుందండి. ఓకే, ఫారెన్ ఆరిజిన్ అని కొందరు అంటారు, కొందరు టిబెట్ నుండి వచ్చారంటారు, కొందరేమో ఆర్కిటిక్ రీజియన్ నుండి అంటారు. ఎస్, తిలకేమో ఆర్కిటిక్ రీజియన్ నుండి అంటే పెన్కా అనే అతను జర్మనీ నుండి అంటాడు. మ్యాక్సిములర్ ఇంకా సెంట్రల్ ఏషియా రీజియన్ అంటారు. దానికి కొంత ఎవిడెన్సెస్ కూడా అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఈ శిలా పైన వాళ్ళు అప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నారు ఒక దేవతల పైన. ఆ దేవతల పేరు కూడా ఆర్యులు మెన్షన్ చేస్తున్నారు. సో వాళ్ళు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చారు, మనం ఈ విధంగా ఈ యూరేషియా నుండి కూడా ఇలా 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 ఇండియాకి వచ్చేసారు. ఇటు ఒక వర్గం చీలిపోయి యూరోప్ బయలు. కాబట్టి ఆర్యులు ఎవరో కాదు, యూరోపియన్లు ఆర్యున్స్ ఒక్కటే. ఇలా మనకు ఒక చిన్న డిబేట్ అండి. ఇవన్నీ
సైంటిఫిక్ గా మనకు తెలియకపోయినా కొంత డిస్కషన్ జరిగింది, ఎస్టాబ్లిష్ చేశారు, దాన్ని మనం ఫాలో అవుతున్నాం అంతే. అయితే వీళ్ళు వస్తున్న మధ్యలో ఇరాన్ ఏరియాలో జొరాస్ట్రియనిజం అనేది ఏర్పడింది. మనకు ఆర్యుల కల్చర్ కొంచెం జొరాస్ట్రియన్ కల్చర్ సేమ్ అవుతూ ఉంటుంది. ఇక ఈ హిస్టరీ కరెక్ట్ గా మూలాలు తెలుసుకుంటే మీరు, మనం జర్మనీతో కనెక్ట్ అవుతాం, మనం ఇరాన్ తో కనెక్ట్ అవుతాం. పేరుకే ఇరాన్ ఇప్పుడు ఇస్లాం అయింది, కానీ ఒకప్పుడు వాళ్ళందరూ కూడా ఈ ఆర్యన్, అందుకే వీళ్ళు ప్యూర్ ఆర్యన్ ప్రకటించుకుంటారు. ప్యూర్ ఆర్యన్ అని ఇరానీస్ ప్రకటించుకుంటారు. ఓకే, చలో. సో జొరాస్ట్రియనిజం, వేదిక్ రిలీజన్ కొన్ని సేమ్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ దేవతలు, మన దగ్గర వరుణ దేవుడు ఉంటే వాళ్ళకు ఔరమజ్దా ఉంటాడు, ఔరమజ్దా, రైట్. మనం సోమ డ్రింక్ తాగితే వాళ్ళ హోమ డ్రింక్ తాగుతారు, రైట్. మనకు పర్షియా అంటే ఇరాన్, ఇప్పుడున్న ఇరాన్ ఒకప్పుడు పర్షియా అంటారు. పర్షియన్ కింగ్ ఉంటాడు. యా 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 సో డేరియస్ వన్ పర్షియన్ కింగ్ ఏమంటాడు, ఐఎమ్ ద ప్యూర్ ఆర్యన్ అంటాడు. అర్థమైందా? కాబట్టి రైట్, మనకు ఇరాన్ కి ఆర్యులకి కొంత లింక్ ఉంటుంది అని మన వాళ్ళు అంటూ ఉంటారు. చూసారా వాళ్ళు ఏ విధంగా ట్రావెల్ చేశారని మనకు తెలుస్తుంది. ఫైన్. యా సో ఇక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. జాగ్రఫీ ఎక్కడ నుండి ఎక్కడికి మారిపోయారు, దట్ యు నో ఆల్రెడీ. సప్తసిద్ధి నుండి గంగాలోకి మారిపోయారు. ఓకే, వాళ్ళకి ఏం తెలుసు ఏం తెలియదు, ఇలాంటివి కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఎకానమీలో ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ జరిగాయి, ఇఫ్ యూ వాంట్ దట్ ఐ జస్ట్ రీడ్ ఇట్, యూ కెన్ సీ దాట్. ఓకే, జస్ట్ సప్తసింధిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకు దే డోంట్ నో డెజర్ట్ ఈవెన్, దట్ మీన్స్ రాజస్థాన్ ఇంకా డెజర్ట్ పూర్తిగా రాలే అక్కడ. అండ్ ఆల్సో దే డిడ్ నో టైగర్ బికాస్ ద ఏరియా వాజ్ నాట్ ఫేమస్ ఫర్ టైగర్ హ్యాబిటేషన్స్. ఓకే, తర్వాత గంగా వ్యాలీకి వచ్చాక వాళ్ళకు ఇక్కడ కొన్ని రకాల డెవలప్మెంట్స్ జరిగాయి. శతపథ బ్రాహ్మణ అని చెప్తారు, కుసిదీన్లు అంటే మనీ లెండర్లు ఉన్నారని చెప్తారు, రైట్. తర్వాత అంగా అనేది బెంగాల్లో ఉన్న రీజన్ దాకా వీళ్ళు చేరుకుంటారు. ఫైన్. సో ఎకానమీలోకి వచ్చేసరికి రిగ్వేదిక్ టైంలో
మొత్తం కూడా మనకి గోవు ఆధారమైన ఎకానమీ ఉంటుంది. గోమాత అంటే గోమాతనే ఎకానమీకి సెంటర్ అవుతుంది. గోమాత అంటే రిచ్ పర్సన్, గోప అంటే రాజు, గవిష్టి అంటే వారు, గౌదిలి అంటే టైము. అందుకే గోధూలి వేలాయ అంటారు, అంటే గోవులు వచ్చే వేలాయ, అదొక టైం అన్నమాట. ఓకే, గోత్ర అంటే క్లాన్. మనం గోత్ర ఉంది మనకి, ఎందుకంటే మనందరము ఒక గోత్రం ఉన్న వాళ్ళు ఒకప్పుడు వాళ్ళ గోవులను ఒక చోట దాచిపెట్టుకున్న వాళ్ళు, కాబట్టి గోత్ర, మా ఒకే గోత్రం వాళ్ళు అన్న చెల్లెలు అవుతారు, కాబట్టి పెళ్లిళ్ళు చేసుకోవద్దు అంటారు. సో ఇక్కడ నిష్క అనే ఆభరణాన్ని వాడారు. ఇక్కడ వాలంటరీ ట్యాక్స్ ఉంది, అది బలి, నీ స్వచ్ఛందంగా ఇవ్వచ్చు, అంతేగాని కంపల్సరీ కాదు వసూలు. తర్వాత బాటర్ సిస్టమ్ లో నిష్క అనే ఆభరణాన్ని వాడారు, అంటే కరెన్సీ లాగా. తర్వాత ఇక్కడ కొంత వృత్తుల పేర్లు కూడా ఉన్నాయి. బార్బర్ ను నపిత అన్నారు, కార్పెంటర్ ను తక్షర్ అన్నారు, కులల, తర్వాత రథాకార, కుండలు చేస్తే కులల అన్నారు, రథాకార అంటే రథాలు చేసేటోళ్ళు. సో ఈ విధంగా సెల్ఫ్ సఫిషియెంట్ ఎకానమీగా ఉండేది. నో పర్సనల్ ప్రాపర్టీ కూడా ఉండేది కాదు, అంటే నో పర్సనల్ ప్రాపర్టీ లేదు. సో లాటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి ఎకానమీ కొంచెం ప్రొఫెషనల్ గా పెరిగిపోయింది. ఇక్కడ బాగాతో పాటు బలితో పాటు బాగానే ట్యాక్స్ వసూలు చేశారు. కుసిదిన్లనే మనీ లెండర్లు ఉన్నారు ఇక్కడ, రైట్. తర్వాత ఇక్కడ శ్యామ ఆయ, లోహిత ఆయ. శ్యామ ఆయ అంటే నల్లగా ఉండేది ఇనుము, లోహిత ఆయ అంటే ఎర్రగా ఉండేది కాపర్. తర్వాత మెటల్స్ వాడారు ఇక్కడ. అండ్ పీజీడబ్ల్యూ పెయింటెడ్ గ్రేవేర్ పాటరీ వచ్చింది. ఫనీ అనే ఒక ట్రైబ్, ఒక తెగ ఉండేది, వాళ్ళు రిచ్ గా ఉండేవాళ్ళు కానీ డిషానెస్ట్ ఉండేవాళ్ళు, రైట్. ట్రేడ్ అండ్ కామర్స్ పెద్దగా ఏం లేదు ఇక్కడ, ట్రేడ్ అండ్ కామర్స్ గురించి మనకు ఎక్కువ. ఇంకోటి ఇక్కడ షుగర్ కేన్ ఫస్ట్ టైం యూజ్ చేశారు మనకు ఇండియాలో. మిల్లెట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు. చిరుధాన్యాల గురించి వజస్నేయ సంహితలో ఉంది. వజస్నేయ సంహిత అంటే ఏంటి అంటే మళ్ళీ అది యజుర్వేదం లాంటిదే. ఓకే, సో ఋగ్వేదిక్ పీరియడ్ టు లాటర్ వేదిక్ పీరియడ్ కి మనకు సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది. ఋగ్వేదిక్ టైంలో ఈగాలిటేరియన్ సొసైటీ ఉంది, అంటే సమానమైన సొసైటీ ఉంది. కానీ లాటర్ వేదిక్ పీరియడ్ కి వచ్చేసరికి అది కుల వ్యవస్థగా, వర్ణ వ్యవస్థగా మారిపోయింది. తర్వాత ప్రొఫెషనల్ మొబిలిటీ అనేది ఋగ్వేదిక్ లో ఉండే, లాటర్ వేదిక్ లో ప్రొఫెషనల్ మొబిలిటీ లేదు. అది మనకు ఒక స్లోగన్ కూడా ఉంటుంది, ప్రొఫెషనల్ మొబిలిటీ ఎగ్జిస్టింగ్ డ్యూరింగ్ ఋగ్వేద అనేది చెప్పడానికి. ఏంటంటే 9th మండలంలో ఋగ్వేదంలో ఒకటి ఉంటుంది, ఇంద్ర సోమప అని కొన్ని ఉంటాయండి, హైమ్స్ ఉంటాయి, స్లోగాన్స్. అందులో మై ఫాదర్ ఇస్ ఎ ఫిజిషియన్, మై మదర్ ఇస్ ఎ గ్రిండర్, ఐఎమ్ ఎ పోయెట్ అని ఒకటి చెప్తాడు. అంటే తను వాళ్ళ అమ్మ ఒక పని చేస్తుంది, తన ఒక పని చేస్తున్నాడు, వాళ్ళ నాన్న ఒక పని చేస్తున్నాడు. అంటే దేర్ ఇస్ ఒక ఇంట్లో 4 వృత్తులు కూడా ఉన్నాయి. అంటే ప్రొఫెషనల్ మొబిలిటీ ఉంది ఋగ్వేదిక్ టైంలో అని చెప్పడానికి ఎవిడెన్స్. ఆ తర్వాత లేదు అని చెప్పడానికి రైట్ చెప్పొచ్చు మనం. లాటర్ వేదిక్ పీరియడ్కి వస్తే పుట్టిందంటే ఒక కులంలో పుడితే అదే పని చేయాలి, వేరే చేయకూడదు. సో ఓ ఇంద్ర సోమప, వుడ్ యు లైక్ టు మేక్ మీ ప్రొటెక్టర్ ఆఫ్ పీపుల్ ఆర్ సేజ్. ఓ ఇంద్రుడా, నన్ను ఏం చేస్తావు, రాజుని చేస్తావా లేకపోతే సన్యాసం చేస్తావా అని అడుగుతున్నా. అంటే దర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ చూసింగ్ యువర్ ఓన్ ప్రొఫెషన్ కదా, అది ఋగ్వేదిక్ టైంలో ఉందని చెప్పడానికి. ఇక్కడ విడో రీమ్యారేజ్ వాజ్ అలౌడ్. నియోగ అనే పేరుతోటి విడో రీమ్యారేజ్ వాజ్ దేర్. అండ్ స్లేవరీ అనేది కొంతవరకు ఉంది కానీ అంత క్రూయల్ గా లేదు ఋగ్వేదిక్ టైంలో. ఉమెన్ పొజిషన్ ఈక్వల్ గా ఉంది. షీ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్, సమితి సభలకు కూడా ఆమెను అలో చేశారు. తర్వాత పోలి ఆంట్రీ కూడా ఉంది. పోలిగామి అంటే ఇద్దరు భార్యలు ఉండడం, ఆంట్రీ అంటే ఇద్దరు భర్తలు ఉండడం. ఈ రోజుల్లో ఎవరైనా ఇద్దరు భర్తలు ఉన్న వాళ్ళు ఉన్నారా ఒకేసారి, అంటే ఒక డివోర్స్ తర్వాత ఇంకోటి కాదు, ఒకేసారి ఇద్దరు భర్తలు ఉన్న ఉమెన్ ఎవరైనా ఉన్నారా? అలాగే ఒకేసారి ఇద్దరు భార్యలు ఉన్న మెన్ ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు మీకు తెలిసి ఉన్నారా ఎవరైనా? 200 మంది ఉంటారా? హీరోలు ఉన్నారా ఎవరైనా? రైట్. సో ఇక్కడ మనకు పోలియాంట్రీ ఎవిడెన్స్ ఏంటంటే సూర్య అనే లేడీ అశ్విన్ బ్రదర్స్ ని పెళ్లి చేసుకుంటది, నా పేరు సూర్య. రోదసి మారుత్ బ్రదర్స్ ని పెళ్లి చేసుకుంటది, రోదసి, రైట్. తర్వాత మనకి ఉమెన్ సెయింట్స్ కూడా ఉన్నారు ఆ రోజుల్లో. ఘోష, అపల, లోపముద్ర, విశ్వంవర, స్వయంవర. ఓకే, తర్వాత మనకి లాటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి చాతుర్వర్ణ వ్యవస్థ వచ్చింది. అది మన బ్రహ్మదేవుని తల నుండి వచ్చిన మేము గొప్ప అనే వాళ్ళు ఇట్లా వచ్చిందండి. ఓకేనా. ఐతరేయ బ్రాహ్మణం ఏమంటది, ఎస్, బ్రాహ్మణులతో ఎలా ప్రవర్తించాలో కూడా చెప్తుంది ఐతరేయ బ్రాహ్మణ. విడోరీ మ్యారేజ్ లేదు, నో ప్రతిలోమ వివాహ, అంటే క్రింది కులాలు చెందిన వాళ్ళు పై కులం స్త్రీని చేసుకోవడానికి లేదు, అది అది ప్రతిలోమ. అనులోమ అంటే ఉన్నత స్థాయి కులాలకు చెందిన మగవాడు లోయర్ స్థాయిలో ఉన్న కులాలకు చెందిన ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, అదే అనులోమ. అయితే ఇక్కడ మనకు ఐతరేయ బ్రాహ్మణ ఏం చెప్తుంది, డాటర్స్ ఆర్ సోర్స్ ఆఫ్ మిజరీస్ అని చెప్తుంది. అలాగే అపుత్రస్య గతిర్నాస్తి అని కూడా చెప్తుంది, అంటే పుత్ర సంతానం లేకపోతే నీ గతి వేస్ట్ అని చెప్పేసి కూడా చెప్తుంది. అది ఆ టైంలో అలా చెప్పబడింది. ఇక్కడ నో ప్రొఫెషనల్ మొబిలిటీ. అలాగే ఇక్కడ ఉమెన్ కు మాత్రం ఒక మంచి రోల్ ఇచ్చారు, అది రిచువల్స్ లో ఉమెన్ కంపల్సరీ.
మీకు అందుకే రామరాజ్యం సినిమాలు చూస్తారు కదా, సీత అడవికి పోయినప్పుడు ఈ రాముడు ఏదో యజ్ఞం చేస్తున్నప్పుడు సీత తీసుకొచ్చి సీత బొమ్మ తయారు చేసి పెడతారు. ఎందుకంటే స్త్రీ వాజ్ కంపల్సరీ ఇన్ రిచువల్స్. అందుకే భార్య లేని వాడికి యజ్ఞం చేసే అర్హత లేదు. అందుకే చాలా మంది పెళ్లి భార్య చనిపోయిన తర్వాత ఏమంటే యజ్ఞం చేస్తా అంటారు, ఎందుకంటే యజ్ఞం పేరుతో పెళ్లి చేసుకోవచ్చు అని. ఫైన్, చలో. కొందరు మతం మారుతారు, వేరే మతంలో కూడా నలుగురు చేసుకోవచ్చు అని. ఓకే, ఎనీవే పొలిటికల్ గా ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంది ఎర్లీ వేదిక్ టు లేటర్ వేదిక్? యా, ఎర్లీ వేదిక్ లో ఉన్నప్పుడు పొలిటికల్ ఎలా జస్ట్ రాజన్ లాగా వచ్చాడు అతను. ఇక్కడ రాజు అనేటోడు వంశపారంపర్యంగా లేడు, జస్ట్ ఫస్ట్ ఎన్నికలతో వచ్చాడు. లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి వాడు వంశపారంపర్యంగా అయ్యాడు. ఫస్ట్ ఓన్లీ గోవులను రక్షించడం, పచ్చిక బయలు రక్షించడం పెట్టాడు. తర్వాత బలి అనేది తీసుకొని దాని ద్వారా డబ్బులతో వసూలు చేసుకునేటోడు, మనకు ఏదో చందా వసూలు చేసుకొని బతికేటోడు రాజు. తర్వాత పన్ను వసూలు చేయడం మొదలు పెట్టిండు, రాజ్య ఏమంటారు విస్తరణతో వెళ్ళాడు. ఇది గుర్తుంచుకోండి. బలి అనేది స్వచ్ఛందంగా ఇచ్చేది, బాగా అనేది కంపల్సరీ ఇచ్చేది, ట్యాక్స్ కిందికి మార్చేశాడు. సో అలాగే మనకు రాజుకు సపోర్ట్ చేయడానికి రత్నిన్లు అనే మేధావులు పండితులు కూడా హెల్ప్ చేశారు. ద్వాదశ రత్నిన్లు అని కూడా అంటూ ఉంటారు. అలాగే రాజసూయ వాజ్పేయ యజ్ఞాలు కూడా చేశారు. అలాగే బ్యూరోక్రసీ చూస్తే పురోహితుడు, సేనాపతి, వ్రజపతి, తర్వాత గ్రామని, స్పాస అంటే స్పై అండి, గూఢచారి, తర్వాత దూత అంటే మెసెంజరు, జీవగృహ అంటే పోలీస్, అంటే జీవం తీస్తాడు అనమాట, మక్కిలు ఎరుగుతాయి కదా. సో జీవగృహ. తర్వాత పురపతి అంటే ఇన్ఛార్జ్ ఆఫ్ పుర అంటే ఫోర్ట్. ఇక్కడ ట్రైబల్ వార్స్ కూడా జరుగుతాయి. భారత ట్రైబ్ అనేది ఉంటుంది, దాని లీడర్ సుధాత ఉంటాడు. తర్వాత 10 రాజుల కన్ఫెడరేషన్ ఉంటుంది, దానికి హెడ్ గా మనకు పురుకుస్తా ఉంటాడు. ఇద్దరు మేధావులు, ఇద్దరు పండితుల మధ్య గొడవ, ఫస్ట్ స్పర్ధలు ఉంటాయి, దానికి ఒక యుద్ధం కారణం అవుతుంది, యుద్ధం దాకా దారితీస్తుంది. అంటే ఇటు విశ్వామిత్రుడు అటు వశిష్ఠుడు వీళ్ళిద్దరి మధ్య ఈగోలతోటి వీళ్ళు వచ్చి కొట్టుకునేలాగా చేస్తారనమాట, ఎంకరేజ్ చేసి. సో అది ఎందుకోసం అంటే రావి నది కోసం మనం ఆ రోజుల్లోనే యుద్ధాలు జరిగినాయి. మీరు ఎప్పుడన్నా మెయిన్స్ లో ఆన్సర్ రాసినప్పుడు రాయొచ్చు, నది కోసం గొడవలు ఏమన్నా ఏమంటారు మనకు ఏమంటారు రివర్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు, డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు మీరు ఇది కూడా గుర్తు చేయొచ్చు. ఒకప్పుడు ఆయుర్ల కాలంలో ట్రైబల్ వార్ జరిగినాయి, దేనికోసం? రావి నది నీటి కోసం కొట్టుకున్నారు మనోళ్ళు అని, రైట్? సో అలాగే కౌస్ కోసం కూడా కొట్టుకున్నారు. ఇక్కడ భారత ట్రైబ్ అనేది గెలిచింది, మనది భారతదేశం అనే పేరు వచ్చింది. అందుకే మనం ఇండియా అనే పేరు తీసి ఇప్పుడు మోడీ గారు భారతదేశం అనే పిలవాలంటున్నాడు. ఓకే, ఎనీవే తర్వాత ఇందులో కొన్ని ట్రైబ్స్ కూడా కలిసి కొత్త ట్రైబ్స్ ఏర్పడ్డాయి. భారత కురు కలిసి కురు ట్రైబ్ ఏర్పడింది. పాంచాల ట్రైబ్ లో 5 ట్రైబ్స్ కలిసి ఒక తెగగా ఏర్పడ్డాయి. గోపాల ఉన్న రాజు భూపాలుడు అయ్యాడు. గోవులను రక్షించే రాజు భూమి రక్షించే రాజు అయ్యాడు. ఓకే, రైట్. ఆ తర్వాత ముందుకెళ్తే ఇదే టైంలో ఇక లేటర్ వేదిక్ పీరియడ్ లో వచ్చిన ఈ కాంప్లెక్స్ సొసైటీ తోటి బుద్ధిజం, జైనిజం వచ్చింది. అలాగే అదే టైంలో ఫస్ట్ నగరాలు ఏర్పడ్డాయి, 16 మహాజనపదాలు ఏర్పడ్డాయి. మతపరంగా తీసుకుంటే ఫస్ట్ లో ఋగ్వేదిక్ టైంలో చాలా సహజంగా వాళ్ళు దేవుని పూజించేవారు, చాలా ఈజీ మెథడ్స్ ఉండేవి. కానీ తర్వాత కాలంలో అవి ఫ్రూట్ మెథడ్స్, యజ్ఞయాగాలు కంపల్సరీ అయ్యాయి. తర్వాత మనకి మతపరంగా తీసుకుంటే అష్టదిక్పాలకులు అనే కాన్సెప్ట్ వచ్చింది. కుషాన్ అనే దేవుణ్ణి ఇచ్చారు, శూద్రులకి సపరేట్ దేవుడు, ఆ దేవుణ్ణి వేరేటోళ్ళు కాదు. అంటే దేవుళ్ళలో కూడా కులం వచ్చేసింది. కుషాన్ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ రోడ్స్, అది కూడా గుర్తుంచుకోండి. కుషాన్ అంటే రాజు, మన దేవుడు, ఇన్ఛార్జ్ ఆఫ్ రోడ్స్ అండి. ఓకే, ఫైన్. ఇప్పుడు మనకు ఋగ్వేదిక్ టు లేటర్ వేదిక్ ఎటువంటి మార్పులు వచ్చాయో మీరు ఈ స్క్రీన్ షాట్ తీసుకొని యూ కెన్ కంపేర్ దట్. సో చేంజ్ అండ్ కంటిన్యూటీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సొసైటీ కదా. అది మనకు ఐబీసీ, ఋగ్వేదిక్ అండ్ లేటర్ వేదిక్, ఈ మూడింటిని కలిపి కూడా చూడొచ్చు మనం. ఐబీసీలో ఏముంది, ఋగ్వేదిక్ టైంకి ఏమైంది, తర్వాత లేటర్ వేదిక్ పీరియడ్ కి ఎటువంటి మార్పులు వచ్చేసాయి. ఫైన్, యా. ఇదంతా మీకు మెయిన్స్ లో క్వశ్చన్స్ కి యూజ్ అవుతుంది కాబట్టి ఇది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. చలో, రోల్ ఆఫ్ ఐరన్. ఐరన్ అనేది ఏ విధంగా యూజ్ అయింది? జస్ట్ ఐరన్ ఏజ్ అని ఎందుకు అంటారు ఋగ్వేదిక్ టైం, లేటర్ వేదిక్ టైం అంటే ఆ టైంలో ఐరన్ టూల్స్ వాడడం ద్వారా వీళ్ళు ఎక్కువగా బలమైన ఆర్మీని బిల్డ్ చేసుకున్నారు, పెద్ద పెద్ద నగరాలు కట్టించుకోగలిగారు. అప్పుడు 16 జనపదాలు ఏర్పడ్డాయి. ఎవరి దగ్గర ఐరన్ ఉందో, ఎవరి దగ్గర బలమైన ఆయుధం ఉందో వాళ్ళే యుద్ధంలో గెలిచారు. ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడు మన దగ్గర మిసైల్స్ ఉన్నాయంటే మనం గెలుస్తాం కదా, రైట్? చలో, ఎనీవే ఇవన్నీ కూడా మనకు, అలాగే యజ్ఞయాగాలు, సాక్రిఫైజులు ఇవన్నీ కూడా ఎక్కువ అయ్యాయి. మలివేద కాలంకి వచ్చేసరికి ఎక్కువ జంతువులను, ఒక ఈ రాజసూయ యాగంలో 1,00,000 గోవులను నరకాలంటారు, 1,00,000 గోవులను చంపేయాలంట. మరి 1,00,000 గోవులు చచ్చిపోతాడు, జనాలకు వ్యవసాయానికి గోవులు దొరుకుతాయా? దొరకవు.
ఒక సైడ్ గోవు ఆధారిత ఆర్థిక వ్యవస్థ అనుకుంటేనే గోవును చంపేస్తే మరి గోవు దొరుకుద్దా అండి? అందుకే గో హత్య చేయొద్దు, అసలు అహింసనే లక్ష్యంతో 2 ఉద్యమాలు వచ్చాయి. మొత్తం 60కి పైగా ఉద్యమాలు వచ్చాయి. అందులో 2 ఫేమస్. అవేంటంటే బుద్ధిజం, జైనిజం. వాటితో పాటు చార్వాక, తర్వాత మక్కలి గోసలిపుత్త, తర్వాత అజీవిక, ఇవన్నీ చాలా వస్తాయండి. ఓకే. సో విల్ డిస్కస్ దెమ్ ఆల్. ఓకేనా? ఇక్కడ మనకి వేదిక్ ఇంతవరకు మనకు స్టోన్ ఏజ్, ఐబీసీ, వేదిక్ చూసాం. తర్వాత మనకి మౌర్యులు, పోస్ట్ మౌర్యన్, గుప్తన్ చాలా ఇంపార్టెంట్. తర్వాత పోస్ట్ గుప్తలో ఒక హర్షవర్ధన చదివితే సరిపోద్ది.